చల్లగా చల్లగా చూసే దేవుడు కాబట్టి దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మన మీదే యేసయ్య ఎల్లప్పుడు కరుణ దయగలిగిన దేవుడు కాబట్టి దేవునికి వందనాలు. దేవా స్తోత్రం స్తోత్రం. ప్రియులారా, మనం కుడి విచ్చని మీకు అందరికీ వందనాలు. ప్రియులారా, మనం పరిశుద్ధ గ్రంథం ప్రియులారా మనం ధ్యానిస్తాం. యాకోబు రాసిన పత్రిక 5వ అధ్యాయము 16, 17, 18 వదన ఒకసారి చదువుకొని ప్రియులారా మనం ముందుకు వెళదాం. దేవునికి స్తోత్రం. మీ పాపములను ఒకనితోనొకడు ఒప్పుకొనుడి, మీరు స్వస్థత పొందినట్లు ఒకని కొరకు ఒకడు ప్రార్థన చేయుడి. నీతిమంతుని విజ్ఞాపన మనపూర్వకమైనదై బహుబలము గలదై ఉండును. ఏలియా మన వంటి స్వభావం గల మనుష్యుడే. వర్షిప్పకుండునట్లు అతడు ఆసక్తితో ప్రార్థన చేయగా 3.5 సంవత్సరముల వరకు భూమి మీద వర్షింపలేదు. అతడు మరలా ప్రార్థన చేయగా ఆకాశము వర్షం ఇచ్చెను, భూమి తన ఫలము ఇచ్చెను. ఆమేన్ ఆమేన్. కాబట్టి ప్రియులారా స్తోత్రం. ఏలియా బైబిల్లో రాయబడింది మన వంటి స్వభావం గల మనుషుడే. స్తోత్రం. కాబట్టి ఏలియా ప్రియులారా దేవుని కృపలో ఆధారపడి ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఆలకించామన్నమాట. కాబట్టి యేసుక్రీస్తు రక్తం చేత కడగబడిన నీతిమంతులుగా మార్చబడిన ప్రియులారా రక్తం మనకు యేసు రక్తం అవైలబుల్ ఉంది అనమాట. ఏలియాకు ప్రియులారా మనం చూసినట్లయితే యేసు రక్తం ఆ కాలంలో అందుబాటులో లేదనమాట. యేసు రక్తం కానీ మనకు దేవుడు అనుగ్రహించిన గొప్పతనం ప్రియులారా మనం చూసిన యేసు రక్తం మనకు ఎల్లప్పుడూ ఉంది అనమాట. ఎల్లప్పుడూ యేసు రక్తం మనకు ఉంది కాబట్టి రక్తంలో మనం ఆధారపడాలి. 16 వచనములు రాయబడింది. ఒకవేళ కొన్నిసారి మనం దేవుని పులి పొందిన మనమే కొన్నిసారి ఆలోచన గాని మాటలు గాని క్రియల ద్వారా గాని కొన్నిసారి పాపం చేస్తారు. పాపం చేయవద్దని కానీ కొన్నిసారి మనం అలాగే జరుగుతాము. ఇప్పుడు వెంటనే మనం ఏం చేసుకోవాలి? బైబిల్లో రాయబడింది పాపములు మనం ఒప్పుకోవాలి, దేవునితో ఒప్పుకోవాలి. బైబిల్లో రాయబడింది ఒకరితో ఒకడు ఒప్పుకోనుడనే రాయబడింది. అలాగే పాపాలు మన దేవునితో ఒప్పుకోవాలి. ఒప్పుకోనప్పుడు దేవుడు ఏం చేస్తాడు? మన దేవుడు గొప్పతనం ప్రియులారా మనం చూస్తున్నట్టు దేవుడు తప్పకుండా క్షమిస్తాడు. మన తండ్రి యేసయ్య తప్పకుండా క్షమించే దేవుడు అనమాట. లేదు కాబట్టి మనం ఏం చేసుకోవాలి? రక్తంలో ఆధారపడాలి. కాబట్టి మనం ఆలోచన గాని మాటలు గాని క్రియల ద్వారా గాని ఏదైనా పొరపాటు వచ్చిన తర్వాత నా ప్రార్థన దేవుడు ఆలగించలేదు అని మనం అనే ఒక ఆలోచన మనకు రావచ్చు. కానీ వెంటనే మనం ఏం చేసుకోవాలి? అవును, పాపుల ప్రార్థన దేవుడు ఆలగించలేదు, నిజమే. అయినప్పుడు కూడా ప్రియులారా బైబిల్ మనకు నేర్పిస్తుంది యేసుక్రీస్తు రక్తం ఉంది అనమాట. వెంటనే పాపాలు ఒప్పుకోవాలి. ఇప్పుడు ప్రియులారా దేవుడు తప్పకుండా క్షమిస్తాడు. క్షమించే దేవుడు, కరుణ చూపే దేవుడు, దయ చూపే దేవుడు. లేదంటే ప్రియులారా మనం దేవునితో కలిసి ముందుకు వెళ్ళలేదు అని దేవునికి తెలుసు. కాబట్టి ప్రియులారా పాపానికి పరిష్కారం ప్రభువుని యేసుక్రీస్తు అనే సత్యం ప్రియులారా మనం అర్థం చేసుకోవాలి. కాబట్టి యేసుక్రీస్తు రక్తం ఉంది అనమాట. యేసుక్రీస్తు రక్తం నాకు మీకు అందుబాటులో ఉంది. ఆ రక్తం మనం రక్తంలో ఆధారపడాలి. యేసయ్య రక్తం ద్వారా నా ఆలోచన మాటలు క్రియల ద్వారా వచ్చిన పాపములు దేవా ప్రభువా క్షమించుకుంటే తప్పకుండా క్షమిస్తాడు. తప్పకుండా క్షమిస్తాడు దేవుని స్తోత్రం. ఒకవేళ మధ్యలో ఎవరైనా మనుషులు అబ్బో ప్రభువా ఈ బ్రదర్ లేదండి సిస్టర్ పాపం క్షమించవద్దని ఇంకా ప్రార్థన చేసినా కానీ దేవుడు పట్టించుకోలేదు. యేసు రక్తములో ఏ పాపి అయినా సరే ఆధారపడి ఉండే దేవుడు తప్పకుండా క్షమిస్తాడు. కాబట్టి ఇప్పుడు ఇలా మనం పాపిల్లమని అనుకోని అబ్బో నేను పాపం చేస్తాను కాబట్టి నా పాపం నేను పాపం చేస్తాను కాబట్టి దేవుడు ఇంకా నా ప్రార్థన ఆలగించలేదు అని పిల్లల యేసు రక్తం ద్వారా కడగబడిన తర్వాత మనం అనుకోవాల్సిన అవసరం లేదనమాట. సోదరు కాబట్టి యేసుక్రీస్తు రక్తం ద్వారా కడగబడిన మనం నీతిమంతులం అనమాట. బైబిల్ గ్రంథం మనకు నేర్పిస్తుంది. కాబట్టి ఏలియా ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఆలగించామంటే యేసు రక్తం ద్వారా కడగబడిన నేను మీరు ప్రార్థన చేస్తున్నప్పుడు కూడా తప్పకుండా జీవం గల దేవుడు దానికి ప్రియులరా ద ఎర్నెస్ట్ ప్రేయర్ ఆఫ్ ఏ రైచియస్ పర్సన్ హాస్ గ్రేట్ పవర్ అండ్ ప్రొడ్యూస్ వండర్ఫుల్ రిజల్ట్. అంటే గొప్ప రిజల్ట్ నా జీవితంలో మీ జీవితంలో మన అందరి జీవితంలో తీసుకొని వస్తాయి అనమాట. తప్పకుండా రిజల్ట్ అంటే జవాబు ఉంది అనమాట. హల్లెలూయా. కాబట్టి ప్రియులారా మనం ఇది నమ్మాలి అనమాట. దేవునికి స్తోత్రం. కాబట్టి మనం చూసి నడిచేవారు కాదు కానీ మన విశ్వాసంతో నడిచేవారు. బైబిల్లో రాయబడిన నీతిమంతులు విశ్వాసంతో బ్రతుకుతారు అనమాట. అంటే దేవుని మీద ఉన్న విశ్వాసంతో ముందుకు ప్రియులారా నడుస్తాయి అనమాట. కాబట్టి మనం కొందరు చూపు అంటే మనం ఐస్ మనం వాడుతున్నారేమో కానీ దానికంటే మన విశ్వాసం దేవుడు చెప్పిన వాగ్దానాల మీదే గట్టిగా మనం నమ్మాలి అనమాట. దేవుడు ఫెయిత్ఫుల్ అనమాట. మనుషులు కొన్నిసారి అన్ఫెయిత్ఫుల్ గా మార్చబడానికి అవకాశం ఉంది.
కానీ ప్రియులారా మనం చూసిన దేవుడు మాత్రం, మనం ఇప్పుడు ఇచ్చిన దేవుడు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో అంటే దేవుడు ఫెయిత్ఫుల్ దేవుడు అనమాట. ఇప్పుడు ఇచ్చిన దేవుడు నమ్మదగిన దేవుడు అనమాట. కాబట్టి మనం దేవుని ఆధారపడాలి. దేవుని యొక్క వాగ్దానం యేసులో మనం ఆధారపడాలి అనమాట. మనం మనుషుల మీదే ప్రియులారా మనం ఆధారపడవద్దు. మనుషుల మీద ఆధారపడి ఉండే కొన్నిసారి మనకు నిరాశ వస్తే, బాధ వస్తాయి అనమాట. కాబట్టి మన హృదయం ఎక్కడ ఉంది స్తోత్రం. మనం ఒకవేళ మనుషులు ఆధారపడుతున్న స్థాయిలో కొన్నిసారి మన మనసు వెళుతాయి అనమాట. అంటే దాన్ని డైవర్ట్ చేసుకోవాలన్నమాట. యేసయ్య ఉన్నాడు, నాకు యేసు ఉన్నాడు, నా కొరకు ప్రాణబట్టి సమాధుని తెరలేచిన యేసుక్రీస్తు పరిశుద్ధాత్మ వలన నాలో, మీలో, మనలో నివాసం చేస్తాడు అనమాట. కాబట్టి యేసులో మనం ఆధారపడాలి. తండ్రి కుమార పరిశుద్ధాత్మ తిరిగి నామంలో మనం ఆధారపడాలి. ఎందుకంటే మన దేవుడంతా నమ్మదగిన వాడు ఎవరు లేదనమాట. దేవుడంతా నమ్మదగిన వాడు వేరెవ్వరు లేదు అని సత్యం కూడా ప్రియులారా మనం అర్థం చేసుకోవాలి. బ్రతినంతకాలం మనం అర్థం చేసుకోవాలి. దేవునికి స్తోత్రం అంతే. కాబట్టి మనం అపోస్తలుడైన పౌలు ప్రియులారా గలాతీయులకు రాసిన పత్రిక 2:8 రాయబడినట్టు పూర్తి దేవునిలో ఆధారపడామన్నమాట. అలాగే మనం కూడా అన్నదినం దేవునిలో ఆధారపడాలి. ఇప్పుడు దేవునిలో ఆధారపడుతున్న వ్యక్తులు ఆనందిస్తారనమాట. పరిస్థితులు మారినా, ఏది మారినా సరే దేవునిలో ఆశ్రయించే వ్యక్తులు వారి ఆనందం తగ్గిపోలేదన్నమాట. అంటే కానీ మనుషులు కానీ వేరే దాని మీద కానీ ఆధారపడుతున్న వారు పరిస్థితులు మారుతున్నప్పుడు వారు దుఃఖం, నిరాశ, బాధ వస్తాయి అనమాట. కాబట్టి ఇప్పుడు ఇలా మన మనసు జీవంగా దేవునిలో ప్రియులారా మనం నిరంతరం ఆధారపడడం పరిశుద్ధాత్మ వలన మనం నేర్చుకొని ప్రియులారా మనం ముందుకు వెళ్ళేవారు ఉంటే మీ యొక్క ఆనందం తగ్గిపోలేదన్నమాట. మీ యొక్క సమాధానం, నెమ్మది తగ్గిపోలేదన్నమాట. దేవుడు ప్రియులారా తప్పకుండా అద్భుతంగా పోషిస్తాడు. కాబట్టి మనం చూస్తున్నాము మొదటి రాజుల గ్రంథం ప్రియులారా 17 అధ్యాయం మనం చూసినదే దేవుడు పులిపోందిన ఏరియాను దేవుడు అద్భుతంగా పోషించుంటూ ప్రియులారా మనం చూస్తున్నాం. కిరీతు బాగు దగ్గర నువ్వు వెళ్ళి కూర్చోమని దేవుడు చెప్పామన్నమాట. కాబట్టి మనం కూడా దేవుని పులిపోందని మనం బైబిల్ గ్రంథం మనకు నేర్పిస్తుంది. యేసుక్రీస్తుతో సమయం గడపాలి అనమాట. ప్రార్థనలో, ఆరాధనలో, వాక్యంలో సమయం గడపాలి. మార్కు సువార్త 3వ అధ్యాయంలో 14, 15 వచనములు కూడా మనం చూడవచ్చు. యేసుక్రీస్తు శిష్యులను పిలిచి తనతో పాటు కూర్చోడానికి దేవుడు పిలిచామన్నమాట. అలాగే ప్రియులారా దేవుడు పిలిచిన దేవుడు యేసయ్యతో మనం కలిసి బ్రతుకుతున్నప్పుడు తప్పకుండా మీ అవసరాలు జీవగల దేవుడు తెలుస్తాడనమాట. దేవునికి తెలుసు అనమాట. దేవుని పిలుపుకు లోబడి ఉండే చాలు, మిగిలిన కార్యాలు సజీవుడిని దేవుడు చేస్తాడు. కాబట్టి మనం చూస్తున్నాము ఏలియాను అద్భుతంగా కిరీతు వాగు దగ్గర దేవుడు కాకోలు దాన్ని పంపించి దేవుడు పోషిస్తాడు. కాబట్టి ఎల్లప్పుడూ ప్రియులారా మనం అర్థం చేసుకోవాలి, కాకోలాన్ని పంపి దేవుడు పోషిస్తుందని కాదు. కానీ కాబట్టి మనం చూస్తున్నాం కొన్ని రోజులు పోషించారు, తర్వాత దేవుడు అక్కడే వర్షం పడడం లేదు కాబట్టి, వాగు ఎండిపోయింది కాబట్టి, నీళ్లు లేదు కాబట్టి ఇంకొక చోటుకు పంపించాం. సరఫాతు విధవరాలు దగ్గరికి పంపించామన్నమాట. తర్వాత ప్రియులారా మనం అక్కడే దాదాపు 3.5 సంవత్సరం పోటీ చేయబడి ఉండొచ్చు. తర్వాత ప్రియులారా ఇంకొక చోటుకు పంపినట్టు ప్రియులారా మనం చూస్తున్నాం. కాబట్టి ఒకటి మాత్రం సత్యం, దేవుడు మాత్రం నిన్ను పోషిస్తాడు. ఎలాగని ప్రియులారా మనం చెప్పలే, మన బుద్ధిలో అనుకున్నది కాదు కావచ్చు. దేవుడు సర్వజ్ఞాని, సర్వశక్తిమన్, సర్వాధికారి. కాబట్టి దేవుడు మాత్రం పోషిస్తాడు. కాబట్టి ప్రియుల దేవుని పులిపోద్దైనా నేను మనం భయపడవద్దు, మనం బాధపడవద్దు అనమాట. దేవునిలో ప్రియులారా మనం ఆధారపడాలి. దేవుడు ప్రియులారా చివరి రోజు దాకా మనల్ని దేవుడు పోషిస్తాడు అనమాట. ఈ భూమిలో బ్రతినంతకాలం తప్పకుండా పోషిస్తాడు. ఎందుకంటే దేవుడు ప్రియులారా సర్వశక్తి మందుడు, సజీవుడైన దేవుడు. సరే, ఇంకా ప్రియులారా మనం చూసినట్లయితే రెండో రాజుల గ్రంథం ప్రియులారా మనం చూసిన 2వ రాజుల గ్రంథములో ప్రియులారా మనం చూసినట్లయితే 2వ అధ్యాయం 3-5 వచనములు ప్రియులారా మనం చూసినట్లయితే ప్రవక్తలు అంటే శిష్యులుగా ఉన్న ప్రవక్తలు ఒక గుంపు శిష్యులుగా ఉన్న వారు ఎలీషాతో ప్రశ్న అడిగామన్నమాట. ఆ ప్రశ్న దానిలో 3వ వచనం సిస్టర్ చదువుతారా? బేతేలులో ఉన్న ప్రవక్తల శిష్యులు ఎలీషా యుద్ధకు వచ్చి, నేడు యెహోవా నీ యుద్ధ నుండి నీ గురువును పరమునకు తీసుకుని పోవునని నీవెరుగుదువా అని ఎలీషాను అడుగగా అతడు, నేనెరుగుదును, మీరు ఊరకుండుడనెను. కాబట్టి ఇక్కడ ప్రియులారా మనం చూస్తున్నాం, ఇక్కడ మనం చూడవచ్చు, అడుగుతున్నాం అనమాట. అడుగుతున్నప్పుడు పరలోకములో మీ గురువును దేవుడు తీసుకొని వెళుతారా అని ఆ విషయం
తెలుసా అని అడుగుతున్నాను అనమాట. కాబట్టి ఎంతమందికి తెలుసు? దేవునికి స్తోత్రం. దేవుడు ప్రియులారా మనల్ని కూడా పరలోకాన్ని తీసుకొని వెళుతారు ఒకరోజు. దేవునికి స్తోత్రం. అది దేవుని చేతుల్లో ఉంది. కానీ ఎఫెసీయులు 2వ అధ్యాయం 6వ అధ్యాయం ప్రకారం మనం చూసినైతే ఆల్రెడీ మన ఆత్మ పరలోకంలో కూర్చుండబెట్టాను అని పరిశుద్ధ గ్రంథం మనకు నేర్పిస్తుంది. హల్లెలూయా. కాబట్టి ఈ దేవుని పిలుపు ఉందని ప్రియులారా మన ఒక ప్రాముఖ్యమైన గురి ఏంటిదంటే పరలోకం అన్నమాట, నిత్య రాజ్యం అన్నమాట, శాశ్వత రాజ్యం అన్నమాట. నూతన ఆకాశం, నూతన భూమి, నూతన జెరూసలేం బైబిల్ గ్రంథం ప్రియులారా మనకు నేర్పిస్తుంది. ఎందుకంటే ఇప్పుడున్న ఈ భూమి అంతా ప్రియులారా మనం చూసినట్లయితే ఇది కూడా శాశ్వతం లేదనమాట, షేక్ అవుతాయని బైబిల్లో రాయబడింది. కాబట్టి కదలలేని రాజ్యం ప్రియుల దేవుని రాజ్యం, నిత్య రాజ్యం అన్నమాట. కాబట్టి దేవుడు మనను దాని కొరకు ప్రియులారా దేవుడు మనను అనుదినం సిద్ధపరుస్తున్నాం అన్నమాట. కాబట్టి ప్రియులారా మనం అర్థం చేసుకోవాలి, ఇక్కడ అడుగుతున్న విషయం, నీ గురువును పరమునకు తీసుకొని పోవునని నీవు ఎరుగుదవా అని ఎలీషాను అడగగా. ఇప్పుడు ఒక వ్యక్తి ప్రియులారా పరమునకు ఒక వ్యక్తిని తీసుకొని వెళ్లే సమయంలో మనం మామూలైతే మనది వినగానే మనకు బాధ వస్తాము. అబ్బో వారిని తీసుకొని దేవుడు వెళ్తారా, మనకు కొంచెం బాధ వస్తాము మామూలైతే. కాబట్టి మొదటి తెస్సలోనికీ రాసిన పత్రిక 4వ అధ్యాయం 13వ వచనం నుండి ప్రియులారా మనం చూసినట్లయితే క్రీస్తునందు నిద్రించిన వారి గురించి మనం బాధపడవద్దని రాయబడింది. దేవుడు మనకు గొప్ప నిరీక్షణ ఇచ్చామన్నమాట. అంటే క్రీస్తునందు నిద్రించిన తర్వాత లేదంటే ప్రభు రాకడ తర్వాత కూడా మనకు యేసుక్రీస్తుతో నిత్యమైన బ్రతుకు ఉంది అనమాట. అంటే మన యేసుక్రీస్తుని నమ్మేది ఈ భూ సంబంధమైన ఆశీర్వాదాలు అనుభవించడానికి వరకు మాత్రం కాదనమాట. ఈ భూమిలో మనం బ్రతుకున్నప్పుడు ఉన్న దేవుళ్ళు మాత్రం అనుభవించడానికి వరకు కాదు, దానికంటే మించిన ఆశీర్వాదం ఉంది అనమాట. హల్లెలూయా. క్రీస్తులో ప్రియులారా దానికంటే మించిన ఆశీర్వాదాలు ఉంది అనమాట. భూమిలో మనకు దేవుని ఉంది, అలాగే పరలోక సంబంధమైన దేవుళ్ళు కూడా ఉంది అనే సత్యం ప్రియులారా మనం అర్థం చేసుకోవాలి. కాబట్టి ప్రియులారా మనం చూస్తున్నైతే ఎలీషా చెప్తున్న ఒక మాట ఉంది. ఇది అడిగినప్పుడు ఎలీషా చెప్తున్న మాట నాకు తెలుసు అంటే దానికి దేవుడు ముందుగా మాట్లాడామన్నమాట. కాబట్టి ఏలియాతో మాత్రం కాదు, ఎలీషాతో మాత్రం కాదు, ఇంకా ప్రవక్తల గుంపు ఉంది అనమాట. వారందరితో మాట్లాడంటూ ప్రియులారా మనం అర్థం చేసుకోవచ్చు ఏలియాకు ఏం జరుగుతుంది అని విషయం. ప్రియులారా వారు అందరం నేర్చుకొని ఉన్నట్టు, గ్రహించుకొని ఉన్నట్టు ప్రియులారా మనం అర్థం చేసుకోవచ్చు. ఇప్పుడు ఎలీషా చెప్తున్న ఒక మాట ఉంది, బట్ బి క్వైట్ అబౌట్ ఇట్. ఈ విషయంలో మనం మీరు ఊరకుంటున్నా నేను నెమ్మదిగా ఉండాలన్నమాట ఈ విషయంలో. ఎందుకంటే గురువు ఎక్కడ వెళుతున్నారు? స్తోత్రం. పాదాలు కానీ నరకములో వెళుతున్న ఒక మెసేజ్ వచ్చి ఉంటే బాధపడాలి, తప్పకుండా బాధపడాలి. కానీ గురువు ప్రియులారా మనం చూసినట్లయితే తన పరిచర్య సమయం అయిపోయిన తర్వాత దేవుడు పరలోకానికి పిలిచే ఒక సమయం అన్నమాట. దేవునికి స్తోత్రం. ఇప్పుడు ఇంకా ప్రియులారా మనం చూసినట్లయితే ఈ ఏలియా గురించి ప్రియులారా మనం చూసినట్లయితే ఏలియా ఒక గొప్ప విషయం ప్రియులారా మనం చూసినట్లయితే ఏలియా ఒక గొప్ప విషయం ప్రియులారా మనం చూసినట్లయితే మొదటి రాజుల గ్రంథము 18వ అధ్యాయము 16 ప్రియులారా 15-16 అధ్యాయంలో చెప్తారు, నీ వెళ్ళి అభిషేకించాలి అని చెప్తారనమాట. యేహూ గాని ఎలీషా గాని వారిని అభిషేకించమని చెప్తున్నా అన్నమాట. కాబట్టి ప్రియులారా మనం చూసినట్లయితే ఇంకొక వ్యక్తిని మనం అభిషేకించాలి అంటే స్తోత్రం. దేవుడు నాతో మీతో మాట్లాడుతున్నప్పుడు మన పరిస్థితి ఎలా ఉంది? ఇంకొక వ్యక్తిని, బ్రదర్ సిస్టర్, నువ్వు అభిషేకం పొందాం కదా, క్రీస్తుని పొందాం కదా, దాన్ని ఇంకొక వ్యక్తితో సువార్త చెప్పుము, నీవు వెళ్ళి సువార్త చెప్పుము, వారిని కూడా రక్షణలోనికి నడిపించము, దేవునికి అభిషేకంలోనికి నడిపించము, క్రీస్తులోనికి నడిపించము అని చెప్తున్నప్పుడు మన పరిస్థితి ఎలా ఉంది? కాబట్టి ప్రియులారా మనం చూస్తున్నది ఏలియా ప్రియులారా దేవునికి లోబడాము. ప్రాముఖ్యంగా ప్రియులారా మనం చూస్తున్నది ఇద్దరు ప్రియులారా ఆత్మీయంగా ఎదగడానికి ప్రాముఖ్యమైన ప్రియులారా ఒక సమస్య ఏంటంటే అసూయ అన్నమాట. హల్లెలూయా. అసూయ వల్ల ఏమవుతుంది? అసూయ అనే వ్యక్తులను ప్రియులారా ఇద్దరును అభిషేకించినట్టు దేవుని వాడే విషయంలో అడ్డుపడుతుంది అనమాట. అసూయ, పగ గాని, కోపం గాని, అసూయ గాని, అనేకత గాని మనసులో ఉంటే ఒకవేళ దేవుడు చెప్తున్నప్పుడు తిరిగి అడగడానికి కూడా అవకాశం ఉంది. ఎందుకు ఏలీషాను అభిషేకించాలి, ఎందుకు యేహూను అభిషేకించాలి, కొన్నిసారి మనం ఇంకా వేరే కొన్ని పేరు కూడా చెప్తారని. కాబట్టి ప్రియులారా మనం చూసినట్లయితే ఏలియా ప్రియులారా దేవుని యొక్క మాట విని
దేవునికి లోబడుతున్నామంటే తన హృదయం వాక్యానుసారంగా కాపాడబడుతుంది అనమాట. తన హృదయం ప్రియులారా పరిశుద్ధంగా కాపాడబడుతుంది. కాబట్టి మన హృదయం పరిశుద్ధంగా ఉండాలి అన్నమాట. దేవుని ప్రేమతో నింపబడి, వాక్యతో నింపబడి పరిశుద్ధంగా ప్రియులారా మనం కాపాడుతున్న వ్యక్తులను దేవుడు అధీనంగా పడతారు. కాబట్టి కొన్నిసారి మనం అనుకున్నాం, నేను ఆత్మీయంగా ఎదగాలి, మంచి ఆలోచన. కాబట్టి మనం సత్యం ప్రియులారా మనం అర్థం చేసుకోవాలి. మనం ఎంతగా ఆత్మీయంగా ఎదుగుతున్న కొలది ఇద్దరు కూడా ఆత్మీయంగా ఎదగాలి అని ఎదగడం దేవుని చిత్తం అనమాట. దేవునికి స్తోత్రం. లేదు అంటే మనకు మార్పు రావాలన్నమాట, మనసు మారాలన్నమాట. ఇద్దరు మనం ఎదుగుతున్నప్పుడు, ఇద్దరు ప్రార్థన చేసినప్పుడు, ఇద్దరు ఆరాధించినప్పుడు, ఇద్దరు నువ్వు దేవుడు వాడుతున్నప్పుడు మన హృదయం ఎలా ఉంది, మన హృదయం ఎలా ఉంది. కాబట్టి ప్రియులారా మనం అర్థం చేసుకోవాలి, దేవుడు మనను బయట ఉన్న విషయాలు కాదు, దానికంటే మనం హృదయం చూస్తున్న దేవుడు అనమాట. కాబట్టి ప్రియులారా ఈ విషయంలో మనం చూస్తున్నట్టే ఏలియాతో దేవుడు మాట్లాడాం. ఏలియా వెళ్ళి మొదటి రాజుల గ్రంథము 19:18 మనం చూడవచ్చు. ఏలిషా దగ్గరే వెళ్ళినట్టు ప్రియుల వెదిగి వెళ్ళినట్టు మనం చూస్తున్నాం. ప్రభు మనను వెదిగి రక్షించినట్టు ఏలియా ప్రియులరా వెళ్ళామన్నమాట. కాబట్టి అసూయ ప్రియులరా, అసూయ పగ యేసునామములో లయమైపోయినాక అసూయ స్పిరిట్ ఉన్న వ్యక్తులను లేదంటే అసూయ స్పిరిట్ ఉన్న వ్యక్తులను దేవుడు తక్కువ వాడతారనమాట. వారు తక్కువ ఫ్రూట్ చూస్తారనమాట. కానీ దాని నుండి ప్రియులరా అలాంటి ఉన్న ఇబ్బందులు ఎవరైనా ఉంటే ప్రార్థన చేయాలి. దేవా నన్ను మార్చు, మీ రక్తం ద్వారా వాక్యం ద్వారా శుద్ధి చేయము. ఇద్దరు ఎదుగుతున్నప్పుడు దానిలో ఆనందించే హృదయం దేవా నాకు దయచమని ప్రియులారా మనం ప్రార్థన చేయాలి. ఇప్పుడు ఏదో ఒక హృదయం ప్రియులారా అలాగ ఉన్నట్టు మనం అర్థం చేసుకోవచ్చు. ఎందుకంటే అందువరకు దేవుడు చెప్పిన వెంటనే ప్రియులారా వెళ్ళి ఏలిషాను ప్రియులారా పిలిచినట్టు తన దుప్పటి తన మీద పెట్టినట్టు ప్రియులారా మనం చూస్తున్నాం. అంటే ఇద్దరు ఎదగాలి అనమాట. ఇప్పుడు మన హృదయం ఎలా ఉంది, మన సహోదరులు ఆత్మీయంగా ఎదుగుతున్నప్పుడు మన మనసు ఎలా ఉంది. కొన్నిసారి మనకంటే గొప్ప కూడా కొందరు ఎదుగుతారేమో. కాబట్టి ప్రియులారా మనం చూస్తున్నాము. అందుకొరికే ప్రియుల బైబిల్లో మన 2వ రాజుల గ్రంథంలో ప్రియులారా మనం చూసినట్లయితే ఎలీషా ఒక చక్కని మాట పలుకుతానమాట. ఒక చక్కని మాట పలుకుతున్నాము. 2వ రాజుల గ్రంథము 2వ అధ్యాయం 12వ వచనం. ఎలీషా అది చూచి, నా తండ్రి, ఇశ్రాయేలు వారికి రథమును రౌతులను నీవే అని కేకలు వేసెను. అంతలో ఏలియా అతనికి మరలా కనబడకపోయెను. అప్పుడు ఎలీషా తన వస్త్రమును పట్టుకుని 2 తునకలుగా చేసెను. ఎస్, ఎలీషా ఏం పిలిచారంటే చూడండి, నా తండ్రి అని పిలుస్తాను అనమాట. నా తండ్రి. కాబట్టి మనం న్యాచురల్ గా మనం చూస్తున్నట్టే తండ్రి కాదు, కానీ సూపర్ న్యాచురల్ గా ప్రియులారా మనం అంటే తండ్రి అని పిలవడానికి కారణం ప్రియులారా మనం అర్థం చేసుకోవాలి. ఎలీషా ప్రియులారా మామూలు స్థాయిలో మామూలుగా పని చేసుకొని బ్రదైన వ్యక్తి అనమాట. కాబట్టి తన జీవితాన్ని మార్చుకోవడానికి ఏలియా ప్రవక్తను దేవుడు వాడుకున్నారనమాట. స్తోత్రం. ఏలియాను దేవుడు అలాగే మోల్డ్ చేశామన్నమాట. స్తోత్రం. ఏలియాను దేవుడు సిద్ధపరిచామన్నమాట. ఇప్పుడు దేవుడు కూడా ప్రియులారా మనం అర్థం చేసుకోవాలి, మనను సిద్ధపరుస్తాడు. హల్లెలూయా. కాబట్టి ఏలీషా పిలుస్తున్నమాట చూడండి, తండ్రి, నా తండ్రి అని చెప్తుంది అనమాట. నా తండ్రి. ఎందుకంటే ఏలీషా ప్రియులారా ఒక ఆత్మీయుడుగా మార్చబడడానికి లేదంటే ఒక అభిషక్తుడిగా మార్చబడడానికి దేవుడు ఏలియాను దేవుడు వాడుకున్నారనమాట. ఒకవేళ ఏలియాలో ప్రియులారా చూస్తున్నది అసూయ ఉండే, పగ ఉండే, అది జరగలేదన్నమాట. ఏలియా ఏం చేస్తారు, డైవర్ట్ చేస్తారు. ప్రభుకు కౌన్సిల్ ఇచ్చినట్టు జరగడానికి అవకాశం ఉంది. కొన్నిసారి మనం కూడా ప్రభుత్వం మాట్లాడతారు, ప్రభు ఎందుకు వారిని ప్రభు అలాంటి వారిని చేసుకోవచ్చు కదా. ఎందుకంటే మనకు వారితో ఏదైనా హృదయంలో దేశం ఉండవచ్చు, కోపం ఉండవచ్చు, గదగాల జీవితంలో వచ్చినది. ఇప్పుడు బైబిల్ ప్రియులారా మనకు నేర్పిస్తుంది, మన హృదయ శుద్ధి గలవారు ధన్యులు. మన హృదయం అంత పరిశుద్ధంగా ఉండ, అంత మంచిది అనమాట. అంత హోలీ స్పిరిట్ చాలా స్మూత్ గా ప్రవహిస్తుంది అనమాట. కాబట్టి పరిశుద్ధాత్మ ప్రవహించడానికి అడ్డుగా ప్రియులారా అసూయ స్పిరిట్ తప్పకుండా పనిచేస్తుంది. పగా స్పిరిట్, కోపం స్పిరిట్, మర్డర్ స్పిరిట్, అనేక స్పిరిట్ అంత పనిచేస్తుంది అనమాట. కాబట్టి మన కోరిక అనేది అభిషేకం పొందాలి, అభిషేకములు ఎదగాలి. స్తోత్రం. లేదు, అభిషేకములు మేము ఎదగాలి, అనుదినం ఎదగాలి. కాబట్టి దానికి ప్రాముఖ్యంగా అడ్డు ప్రియులారా ఈ ఈవిల్ స్పిరిట్ అని విషయం ప్రియులారా మనం అర్థం చేసుకోవాలి. కాబట్టి మనం చూస్తున్నాము ఏలియా గురించి ప్రియులారా ఏలీషా తండ్రి అని పిలుస్తున్నామంటే స్తోత్రం. ఆ ఏలి ఎంత నమ్మకంగా బ్రతికామని సత్యం ప్రియులారా మనం అర్థం చేసుకోవాలి. అంటే దేవుని పిలుపులో నమ్మకంగా ఉన్నామన్నమాట. దేవునికి విధేయత విషయంలో నమ్మకంగా ఉన్నామన్నమాట. దేవునికి స్తోత్రం. కాబట్టి ఒకవేళ మనకు కాబట్టి
ఏలియా ప్రియులారా మనం ఇక్కడ ఒక లీడర్ గా ఉన్నట్టు మనం చూస్తున్నాము. ఎలి చెప్తున్న నా తండ్రి అని కూడా చెప్తున్నాను అనమాట. న్యాచురల్ గా తండ్రి కాదు కానీ స్పిరిచువల్ ఆ కనెక్షన్ లో తండ్రిగా మార్చబడామన్నమాట. కాబట్టి ప్రియులారా మనం చూసినట్లయితే ఆ ఏలియాలో కూడా కొదువ లేదని మనం చెప్పడానికి వీల్లేదు. కొదువ ఉంది, తను కూడా మనిషి అన్నమాట. తను కూడా మనిషి. ఇప్పుడు మన ఒక స్పిరిచువల్ లీడర్స్ కొన్నిసారి కొన్ని కొదువ వారిలో ఉండవచ్చు. ఎందుకంటే వారు మనుషులం కాబట్టి, 100% దేవుడు కాదు కాబట్టి. 100% దేవుళ్ళు మాత్రం కొదువ లేదు. కాబట్టి ప్రియులారా మనం చూసినట్లయితే ఏలియా మనం చూస్తున్నాము 19వ అధ్యాయం 4వ వచనంలో నా ప్రాణం తీయమని ప్రార్థన చేసిన వ్యక్తి అన్నమాట. అంటే తన పరిస్థితిని బట్టి, బాధని బట్టి, ఇబ్బందిని బట్టి, ఫియర్ని బట్టి, ఒత్తిడిని బట్టి, ఇజబేల్ ఒక మాటల్ని బట్టి అంత భయపడిన వ్యక్తి అని మనం చూస్తున్నాం. కాబట్టి తనలో కొదవ ఉంది. ఇప్పుడు ప్రియులారా మనం అర్థం చేసుకోవాలి. ఆత్మీయంగా ప్రియులారా మనం నడిపిస్తున్న లీడర్స్ వారు మనుషులం అని సత్యం మనం అర్థం చేసుకోవాలి. ఇప్పుడు వాళ్ళు దేవుడు వచ్చారు, దేవుడు పిలిచారు, దేవుడు అభిషేకించి వాడుతున్నారు. కానీ వారు కూడా మనుషులు కాబట్టి వారిలో కొదువ ఉండవచ్చు. అప్పుడు మనం ఏం చేసుకోవాలి? క్షమించుకోవడమే దేవునికి స్తోత్రం. అది మనం అర్థం చేస్తాం. మనలో కొదువ ఉంది, ప్రతి ఒక్కరిలో ప్రియులరా కొదువులు ఉంది అని సత్యం మనం అర్థం చేసుకోవాలి. కానీ కొత్తగా జన్మించిన మన ఆత్మలో మాత్రం కొదువు లేదు. కొత్తగా జన్మించిన మన ఆత్మలో పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నా కాబట్టి, మహిమా నిదర్శన క్రీస్తు ఉన్నా కాబట్టి కొదువు లేదు. ఇప్పుడు మానవులుగా ప్రియులారా కొన్నిసారి కొదువులు ఉండవచ్చు, కొదువులు ఉంది అనమాట. కాబట్టి ఆయన కానీ ప్రియులారా మనం చూస్తున్నాము ఏలియా కృప పొందేమన్నమాట. కృప మనం ఈ రోజు చదివాము. రోమేలుకి రాసిన పత్రిక 11వ అధ్యాయంలో కృప గురించి మాట్లాడుతుంది. ఏలియా విషయంలో దేవుడు ఒక ఏలియాను మాత్రం కాదు, దాదాపు 7,000 ప్రజలను దేవుడు కృపని బట్టి దేవుడు కాపాడామన్నాడు. కృపని బట్టి ఆ కాలంలో కూడా దేవుడు కృప చూపామన్నమాట. లేదంటే నిలబడలేదన్నమాట. సోదరు సరే, ఏదైనా కూడా ప్రియులారా మనం చూస్తున్నాము తండ్రి అని ఎలీషా పిలుస్తున్నాం అనమాట. హల్లెలూయా. కాబట్టి దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి దేవుడు ఏం కోరుతుంది? దేవుడు ఇప్పుడు ఇచ్చిన ప్రియులారా మనం నమ్మకం ఉంటే దేవుడు స్పిరిచువల్ గా తండ్రిగా అదొక ప్రమోషన్ అన్నమాట. పిల్లలు ఆత్మీయంగా వాక్యం ద్వారా పరిశుద్ధాత్మ వలన పిల్లలను అంటే సువార్త ద్వారా ఇద్దరును కన్నప్పుడు దాని గురించి 1 కొరింథీయులకు రాసిన పత్రిక పౌలు కూడా చెప్తుంది అనమాట. నేను మిమ్మల్ని సువార్త ద్వారా కన్నామని. హల్లెలూయా. కాబట్టి దేవుడు ఆ కృప దేవుడు యేసు నామములో అనుగ్రహించినాక. కాబట్టి ప్రియులారా మనం చూస్తున్నాము ఈ ఏలియా ప్రవక్త ప్రియులారా మనం చూసినట్లయితే తన హృదయం పరిశుద్ధంగా కాపాడినట్టు, అసూయ స్పిరిట్ను జయించినట్టు, పగను జయించినట్టు ప్రియులారా మనం అర్థం చేసుకోవచ్చు. అందుకొరకే ప్రియులారా మనం చూస్తున్నాము చాలా గుంపులు లేపబడినట్టు ప్రియులారా మనం చూస్తున్నాం. చాలా గుంపులను లేపామన్నమాట. ఒకటి అలాంటి హృదయం దేవుడు అనుగ్రహిస్తాడు అనమాట. దేవుని పిలుపు పొందిన వ్యక్తులకు దేవుడు అలాంటి కృప ఇస్తాడు. దేవుడు వాక్యం ద్వారా మనం ఆత్మను వెలుపరుస్తాడు, ప్రాణం కూడా దేవుడు నూతన పరుస్తాడు అనమాట. నూతన పరుస్తాడు. తండ్రి హృదయం లేదంటే తల్లి హృదయం దేవుడు ప్రియులారా మనకు అనుగ్రహిస్తాడు అనమాట. ఇప్పుడు తండ్రి హృదయం ప్రియులారా వచ్చి ఉంటే ఏదైనా బిడ్డలు లేదంటే పిల్లలు ఏదైనా తప్పు చేసినప్పుడు తల్లిదండ్రులు ఏం చేస్తారు? కొన్నిసారి గద్దిస్తాం, కొన్నిసారి వారి క్రమశిక్షణ ఇస్తాం. ఆయన కూడా వారిని ఇంకా కూడా పెంచుతాయి అనమాట. ఇప్పుడు తల్లిదండ్రులు ప్రియులారా నిజమైన తల్లిదండ్రులు ఏం కోరితే నా కుమారుడు లేదని నా కుమార్తె నాకంటే గొప్ప స్థాయిలో దీవెన పొందాలని కోరుతాయి అనమాట. ఇప్పుడు మనం మీటింగ్ లో పాల్గొని చాలా మంది తల్లి గాని తండ్రి గాని తల్లిదండ్రులు వారు కోరుతున్నారు అనమాట. నా కుమార్తె లేదని నా కుమారుడు నాకంటే ఇంకా గొప్ప స్థాయిలో ఉండాలని చాలా ఆశ కలిగిన వారు ఉన్నారు. ఎందుకంటే అదనమాట దేవునికి స్తోత్రం. అలాగంటే ప్రియులారా మనం పరలోక తండ్రి ఇంకా ఆశ కలిగి ఉన్నామని సత్యం ప్రియులారా మనం అర్థం చేసుకోవాలి. ఇంకా ఆశ కలిగి ఉన్నాం, మనం ఇంకా గొప్ప స్థాయిలో ఉండాలని దేవునికి స్తోత్రం. కాబట్టి దేశ ప్రియులారా మనం పరలోక తండ్రిను మనం తప్పుపట్టవద్దు, దేవుని మనం తప్పుపట్టవద్దు. దేవుడు మనం మంచిగా ఉండాలని దేవుడు ఆశపడుతున్నాం. ఇలాగ ప్రియులారా మనం చూసితే మనొక తల్లిదండ్రులు కూడా మనం మంచిగా ఉండాలని తప్పకుండా ఆశపడతాయి అనమాట. కానీ కొన్నిసారి భర్త గాని భార్య గాని పిల్లలు గాని అందరూ సహోదరి మనం టోటల్ గా మనం చూసినట్లయితే మానవులు అందరూ మనం చూసినట్లయితే మంచిగా ఉండాలని ఆశపడతాయి. కానీ ఒక్కరు మాత్రం ఈ విడిచిపెట్టు ఏ వ్యక్తినైతే ప్రభావం చేస్తారో వారు మాత్రం ఆ సాతాన్ కోరుకోవడం లేదనమాట. అందరూ నాశనం అవ్వాలి, దొంగతనం చేయడానికి నాశనం అవడానికి వచ్చిందని రాయబడింది. వచ్చారని దొంగతనం చేయడానికి నాశనం చేయడానికి ఇచ్చారనమాట. కాబట్టి ప్రియులారా మనం అర్థం చేసుకోవాలి. ప్రియులారా మనం శత్రువు మనుషులు కాదు. కొన్నిసారి మనకు అనిపిస్తేమో నా తండ్రి లేదంటే నా తల్లి లేదంటే బ్రదర్ సిస్టర్ పలానా వారని. కాబట్టి వారు కాదు ప్రియులారా. రక్త మాంసములతో మనకు పోరాటం లేదు. కాబట్టి హృదయంలో ప్రియులారా మన రక్త మాంసములతో పోరాటం చేయవద్దనమాట.
ఫస్ట్ ఈ పోరాటం హృదయంలో జరుగుతుంది అనమాట, మనసులో. తర్వాత అది బయటకు చూపిస్తుంది అనమాట. ఇప్పుడు హృదయంలో కూడా దేవుని పిలుపు పొందిన ప్రియులారు మనం పోరాటం చేయవద్దు, ఫైటింగ్ చేయవద్దు అనమాట. హృదయంలో తర్వాత అది బయట వస్తాయి అనమాట, మాటలు హృదయం ద్వారా బయటకు వస్తాయి. కాబట్టి హృదయ శుద్ధి ప్రియులార గలవారు ధన్యులు. ఇప్పుడు ప్రియుల ఏలే హృదయం మనం చూసినట్లయితే ఒక తండ్రి హృదయంగా ఉన్నట్టు మనం ప్రియులార మనం చూస్తున్నాము. దేవునికి లోబడియాము, ఇద్దరు ఒక ఎదుగుదలలో ఆనందించే వ్యక్తి అని కూడా ప్రియులార మనం అర్థం చేసుకోవాలి. కాబట్టి ప్రియులార తన పరిచర్య తర్వాత దేవుడు పిలుస్తున్నాం అనమాట. దేవుడు కాబట్టి తన కోరేమనమాట, ప్రాణం అంటే నా ప్రాణం తీయమని. కానీ దేవుడు ప్రాణం కూడా తీయకుండా పరలోకానికి తీసుకొని వెళ్ళినట్టు బైబిల్ గ్రంథం మనకు నేర్పిస్తుంది. కాబట్టి ఈ విషయంలో మాత్రం ఎలీషా మాత్రం నెమ్మదిగా ఉన్నామన్నమాట. ఎందుకంటే ఎలీషా అర్థం చేసుకున్నాం, ఎందుకంటే నా గురువు పరలోకానికి వెళుతున్నాం, స్తోత్రం. కాబట్టి క్రిస్తునందు ప్రియులారా ఎవరైనా నిద్రించినప్పుడు బైబిల్ గ్రంథం మనకు నేర్పిస్తుంది. ప్రియులార ప్రేరణ గ్రంథములు కూడా ఆ మాటలు ప్రియులారా మనం చదవచ్చు. క్రిస్తునందు నిద్రించిన వారు ధన్యులని రాయబడింది. వారు ఒక ప్రయాసం, వారు కష్టం అయిపోయిన తర్వాత వారు రెస్ట్ కొరకు, విశ్రాంతి కొరకు వెళ్ళామన్నమాట. కాబట్టి ఇది ప్రతి ఒక్క క్రిస్తునందు ఉన్న ప్రతి ఒక్కరికి ఉంది అనమాట. యేసుక్రీస్తు రాకడ గాని క్రిస్తునందు నిద్రించాడు. ఇప్పుడు ప్రియులారా మనం అర్థం చేసుకోవాలి, భూమిలో మన బ్రతుకు కొంతసేపు అనమాట. మన బైబిల్లో రాయబడింది మన జీవితం ఆవిరి వంటిది అని రాయబడింది, పువ్వు లాంటిది అని రాయబడింది. పోల్చుకొని బైబిల్ గ్రంథం మనకు నేర్పిస్తుంది. అంటే ఈ భూమిలో మన బ్రతుకు కొన్ని రోజులు అనమాట. కొన్ని రోజులు అంటే 70 సంవత్సరం కావచ్చు, 80 కావచ్చు, 120 కావచ్చు, అంతే. కాబట్టి ఈ దేవుడి అనుగ్రహించిన ఆ ఉన్న రోజు మనం ఏం చేసుకోవాలి? పరిశుద్ధాత్మలో ఆధారపడి ప్రియులారా మనం నమ్మకంగా బ్రతకడం నేర్చుకోవాలి. కోపాన్ని చేర్చుకొని, పగ పెట్టుని చేర్చుకొని, అసూయని చేర్చుకొని, అనేకదని చేర్చుకొని ప్రియులారా మనం పరిశుద్ధంగా మనల్ని కాపాడుకొని వాక్యానుసరంగా బ్రతకాలి. వాక్యానుసరంగా బ్రతికినప్పుడు అలాంటి ఉన్న వారు పరలోకములో చేరబడతాయి అనమాట. యేసయ్య రాకడలో ఎత్తబడతాయి అనమాట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి ఇప్పుడు మన బ్రతుకు ప్రియులారా చాలా ప్రాముఖ్యమైన సత్యం ప్రియులారా మనం అర్థం చేసుకోవాలి. ఇంకా ప్రియులారా మనం చూసినట్లయితే కాబట్టి పరలోకానికి వెళ్ళడం ప్రియులారా మనం చూసినట్లయితే అది ఒక ప్రమోషన్ అనమాట. దేవునికి స్తోత్రం. మన చూపుల్లో అది ప్రమోషన్ కాకపోవేమో, కానీ అది ప్రమోషన్ అనమాట. హల్లెలూయా. అదొక ప్రమోషన్ అనమాట. హల్లెలూయా. దేవునితో నిత్యం ఉండే అనుభవం, ప్రమోషన్, పరలోకం. కాబట్టి మనం ఇక్కడ ప్రియులారా మనం చూసినట్లయితే ఏలే గాని ఎలీషా గాని ఇద్దరులకు ప్రమోషన్ దొరికినట్టు ప్రియులారా మనం చూస్తున్నాం. ఏలియా ప్రియులారా మనం చూసినట్లయితే దేవుడు పరలోకానికి పిలుస్తున్నాం అనమాట, అదొక ప్రమోషన్. కానీ ఎలీషా ప్రియులారా మనం చూసినట్లయితే నమ్మకమైన ఆ దేవుజనులతో సమయం గడిపిన కాబట్టి దేవుని బిడ్డలుగా మనం నమ్మకంగా దేవునితో క్రిస్తుతో మనం సమయం గడపాలి. సంఘ సహవాసంతో కూడా నమ్మకం ఉండాలి, ఫెయిత్ఫుల్ ఉండాలి అన్నమాట. క్రిస్తుతో ప్రాముఖ్యంగా దేవుడు క్రిస్తుతో సహవాసం కొరకు దేవుడు మనం పిలిచాం. క్రిస్తుతో మనం సహవాసం చేయాలి. క్రిస్తుతో నమ్మకంగా సహవాసం చేసిన వారు ప్రియులారా సంఘ సహవాసం లేదంటే అభిషక్తులతో కూడా నమ్మకంగా వారు బ్రతుకుతారనమాట. కాబట్టి ఈ విషయంలో కూడా ప్రియులారా మనం చూసినట్టు ఎలీషా నమ్మకంగా ఉన్నట్టు మనం చూడవచ్చు. ఒకటి కొన్నిసారి తప్పిపోవడానికి అవకాశం వచ్చింది. అలాంటి మాటలు ఏలే పలికినప్పుడు కూడా ప్రియులారా ఎలీషా ఒక నిర్ణయం చాలా స్ట్రాంగ్ ఉంది అనమాట. ఎలీషా ఒక నిర్ణయం చాలా స్ట్రాంగ్ ఉంది. దానికి కారణం ప్రియులారా నాకు అర్థమైనది ఏంటిదంటే ఏలి యొక్క అభిషేకం, అంటే దేవుని యొక్క అభిషేకం ఏలియా ద్వారా ఆ దుప్పటి టచ్ చేయడం వలన ఎలీషా అనుభవించామన్నమాట. అంటే దేవుని అనుభవించామన్నమాట. నిజంగా క్రిస్తువుని ప్రియులారా మనం అనుభవించిన వారు ఉండే, నిజంగా మన దేవుని యొక్క తాకుదల మనం అనుభవించిన వారు ఉండే మన కదలిపోలేదన్నమాట, మన స్థిరంగా నిలబడుతుంది అనమాట. అందుకొరకు ప్రియులారా మనం అనుదినం దేవుని సన్నిధి అనుభవించాలి. అనుదినం పరిశుద్ధాత్మ దేవుని యొక్క తాకుదల సన్నిధి ప్రియులారా మనం అనుభవించాలి. అప్పుడు మనం స్థిరంగా గట్టిగా నిలబడతాయి అనమాట. ఇప్పుడు దేవుని తాకుదల ప్రియులారా నాకు మీకు ప్రతి ఒక్కరికి అవసరం అనమాట. పరిశుద్ధాత్మ దేవుని యొక్క తాకుదల, ప్రభువైన యేసుక్రీస్తు యొక్క తాకుదల. కాబట్టి కొన్నిసారి దేవుడు వాక్యం ద్వారా మనల్ని తాకుతాయి, కొన్నిసారి పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని తాకుతాడు. కాబట్టి ఏదైనా ఇప్పుడు దేవుని యొక్క తాకుదల ప్రియులారా చాలా ప్రాముఖ్యం. కాబట్టి ప్రియులారా మనం ఎలీషా నమ్మకంగా నిలబడాం. కాబట్టి ఇక్కడ మనం చూస్తున్నట్టే ఎలీషాకు ప్రియులారా మనం చూస్తున్నట్టే టెస్ట్ జరిగినట్టు మనం అర్థం చేసుకోవచ్చు. అలాగే దానితో పాటు ట్రైనింగ్ కూడా జరుగుతుంది అనమాట. టెస్ట్ ఉంది, ట్రైనింగ్ కూడా దేవుడు అనుగ్రహిస్తాడు అనమాట.
కాబట్టి ఆమె టెస్ట్ ట్రైనింగ్ ఇదేనంటూ ప్రియులారా మనం చూసినట్లయితే ఇంకా మనం గొప్ప స్థాయికి వెళ్ళాలన్నమాట. ఆత్మీయంగా అంటే అభిషేకములో, దేవుని శక్తిలో, దైవ జ్ఞానములో మనం ఇంకా ఎదగాలని ప్రియులారా దేవుడు కోరుతుంది. దేవునికి స్తోత్రం. కాబట్టి టెస్టులో ప్రియులారా అంటే కొన్నిసారి టెస్ట్ అని మనకు అనిపించలేం, కానీ టెస్ట్ జరుగుతుంది అనమాట. మనందరికీ టెస్ట్ జరుగుతుంది, ప్రతిరోజు జరుగుతుంది. అంటే కొందరు వాక్యములో గట్టిగా పట్టుకొని వాగ్దానాలు, యేసు రక్తం, యేసు నామం, పరిశుద్ధాత్మలో గట్టిగా పట్టుకోని వ్యక్తులు ప్రమోషన్ వస్తాయన్నమాట. కానీ గట్టిగా వాక్యములో ఆధారపడలేదు, సొంత బుద్ధి, సొంత జ్ఞానంలో ఆధారపడుతున్న వ్యక్తులు అక్కడే నిలవడానికి అవకాశం ఉంది, లేదంటే పడిపోవడానికి అవకాశం ఉంది. కాబట్టి ఇప్పుడు మనం టెస్ట్ ట్రైనింగ్ రెండు ఉంది అనమాట, రెండు జరుగుతున్నాయి. కాబట్టి ఇప్పుడు ఇచ్చిన దేవుడు నమ్మదైన దేవుడు, మన అన్నదినం ఎదగాలని కోరుతుంది. కాబట్టి ఇప్పుడు మనం నమ్మకంగా ఉండాలి అనమాట. దేవునికి స్తోత్రం. అప్పుడు ప్రమోషన్ వస్తాయి అనమాట. కాబట్టి మనం చూస్తున్నాము ఆమె ఏలియాకు దేవుడు గొప్ప ప్రమోషన్ ఇచ్చారు. ఇప్పుడు పరలోకానికి వెళ్ళడం చాలా గొప్ప ప్రమోషన్, మామూలు కాదు. అయినప్పుడు కూడా భూమిలో కూడా మన యేసుతో పరిశుద్ధాత్మతో కలిసి ఉంటే మనకు ఒక అనుదిన ప్రమోషన్ కూడా ఉంది అని అర్థం చేసుకోవాలి. అదే మహిమ నుండి అధిక మహిమలో బ్రతకడం, మనం ప్రభువునందు ఆనందంలో ఎదగడం, సమాధానంలో ఎదగడం, దైవ జ్ఞానంలో ఎదగడం, అభిషేకంలో ఎదగడం, క్షమించే విషయంలో ఎదగడం, ఇద్దరు దీవించే విషయంలో ఎదగడం. అది మన భూమిలో ఉన్నప్పుడు దేవుడు ప్రియులారా మన అనుదినం అనుగ్రహించే ఒక ప్రమోషన్. అలాగే గొప్ప ప్రమోషన్ ప్రియులారా మనం చూసినట్లయితే యేసుక్రీస్తు రాకడలో మనం నిత్యం దేవునితో ఉండడం, పరలోకంలో నిత్యం ఉండడం అని సత్యం ప్రియులారా మనం అర్థం చేసుకోవాలి. కాబట్టి ప్రియులారా ఏలి గాని ఎలిసా గాని వారిద్దరం చాలా నమ్మకంగా ఉన్నట్టు ప్రియులారా మనం చూస్తున్నాం. కాబట్టి వారు ఎదుగుతున్నాం అనమాట. వారి ప్రమోషన్ అంటే వారు రోజు రోజుకు సమస్యలు లేదని కాదు, గట్టు సమస్యలు ఉంది, కానీ దాని మధ్యలో కూడా దేవుడు లేపే దేవుడు అని సత్యం అర్థం చేసుకోవాలి. కాబట్టి మీకు కూడా గట్టు సమస్యలు, రకరకాల సమస్యలు ఉండొచ్చు, కానీ దాని మధ్యలో కూడా దేవుడు ప్రియులారా మన అభిషేకించి అంచెలంచెలుగా దేవుడు యేసులో హెచ్చించినాక. ఇంకా ప్రియులారా మనం చూసినట్లయితే ఏలియా ప్రవక్త అంటే చివరి సమయంలో ఆగరికి వెళ్ళడానికి ముందు, ఆగరికి పరలోకానికి వెళ్ళక ముందు అంటే అగ్ని రథాలు గాని అగ్ని గుర్రములు రాక ముందు అడిగామన్నమాట. శిష్యులతో అడిగాము, నేను నీకు ఏం చేయాలి, నేను వెళుతున్నా కదా. కాబట్టి ఆమె ఏలిసా ప్రియులరా ఏలియా వెళుతున్న విషయంలో ఏలిసా అంత బాధపడినట్టు మనం చూడలేదు. బాధ లేదని కాదు, కొంత బాధ ఉంది, కానీ సత్యం గ్రహించిన కాబట్టి. ఎందుకంటే పరలోకంలో వెళుతున్నా కదా. కాబట్టి ఇప్పుడు ఇలా మనం పరలోకంలో వెళ్ళే విషయంలో బాధపడాల్సిన అవసరం లేదు. బైబిల్ మనకి నేర్పిస్తుంది ఇప్పుడున్న ఈ దేశం కంటే చాలా శ్రేష్టమైనది అనమాట. చాలా శ్రేష్టమైనదని పరిశుద్ధ గ్రంథం హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయంలో స్పష్టంగా మనకు నేర్పిస్తుంది. కాబట్టి అబ్రహాము, ఇస్సాకు, యాకోబు వారిని కూడా దేవుడు నేర్పించామన్నమాట. భూసంబంధాన్ని దేవుని అనుగ్రహించాము. అయినప్పుడు కూడా దేవుడు శిల్పిగా నిర్మించిన పునాదులు గల పట్టణం గురించి దేవుడు నేర్పించారు. ఇప్పుడు దేవుని పిలిపోందనే ప్రియులారా నాకు మీకు దేవుడు పరలోక దర్శనం దేవుడు అనుగ్రహిస్తాడనమాట. హెవెన్ గురించి దేవుడు ప్రదేశం అనుగ్రహిస్తాడు. నిత్యత గురించి, ఇటర్నిటీ గురించి దేవుడు మన హృదయంలో దర్శనం అనుగ్రహిస్తాడనమాట. కాబట్టి మనం బైబిల్లో రాయబడి ఉంది, మన పిలుపు పరలోక పిలుపు అనమాట. హెబ్రీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 1వ వచనంలో ఆ మాట రాయబడింది. ఒక్కసారి వాక్యం చదువుతారు. హెబ్రీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 1వ వచనంలో ఆ మాట రాయబడింది. ఆయన పిలుపు ఇందువలన పరలోక సంబంధమైన పిలుపులో పాలు పొందిన పరిశుద్ధ సహోదరులారా, మనము ఒప్పుకొనిన దానిని అపోస్తలుడును ప్రధాన యాజకుడునైన యేసు మీద లక్ష్యముంచుడి. ఎస్, కాబట్టి మన పిలుపు ప్రియులారా మనం చాలా పిలుపు ఉంది, కానీ గొప్ప పిలుపు ప్రియులారా పరలోకం అనమాట. స్తోత్రం, హల్లెలూయా. ఎందుకంటే అక్కడ ఉన్నంత సంతోష సమాధానం ఎక్కడ ఉండలేదన్నమాట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. సరే, కాబట్టి అదే మన గమ్యం అనమాట. దేవునికి స్తోత్రం, నిత్యత్వం, నిత్య రాజ్యం, హల్లెలూయా. నూతన జెరూసలేం, నూతన ఆకాశం, నూతన భూమి, పరిపాలన అంతా కూడా ఉన్నట్టు బైబిల్ గ్రంథం మనకు నేర్పిస్తుంది. కాబట్టి ఇప్పుడు ప్రియులారా మనం నమ్మకం ఉండేనే అది జరుగుతుంది అనమాట. కాబట్టి ఇప్పుడు మనం ఫెయిత్ఫుల్ గా, ఏ రోజు నేను ఈ భూమిలో దేవునితో కలిసి పరిశుద్ధాత్మతో కలిసి ఫెయిత్ఫుల్ గా బ్రతకడం చాలా ప్రాముఖ్యం అనమాట. చాలా ప్రాముఖ్యమైన విషయాలని ప్రియుల సత్యం మనం అర్థం చేసుకోవాలి. కాబట్టి ఏలిషుతో ఏలి అడుగుతున్నా అనమాట, నేను ఈ ఆఖరి సమయంలో నేను ఏం చేయాలి, మీ కొరకు ఏం చేయాలి. కాబట్టి అప్పుడు అడిగామన్నమాట, నీకంటే డబుల్ షేర్ ఆఫ్ యువర్ స్పిరిట్ అండ్ బికమ్ యువర్ సక్సెసర్. అంటే నీవు జయంతో వెళ్ళడానికి, అంటే ఏలియా ప్రియులారా జయంతో బ్రతకడానికి కొరకు, ఏలియా జయంతో బ్రతకడానికి దాని సీక్రెట్ ప్రియులారా ఏలిషా గ్రహించామన్నమాట. దేవునికి స్తోత్రం, ఏలిషా గ్రహించామన్నమాట. ఆమె ఏలియా ఎందుకు
ఈ జయంతో వెళుతున్నారు, జయంతో నడుస్తుంది. సమస్యలు జయించుకొని ఓవర్కమ్ చేసుకొని బ్రతకడం ప్రియులారా ఏలి ఒక సొంత శక్తి సొంత బుద్ధితో కాదనమాట. మనమండి మనిషి అన్నమాట. కానీ ప్రియులారా మనం చూసినట్లయితే ఏలియాను గొప్ప విషయం ఏంటంటే దేవుడు అభిషేకం అనమాట. దేవుని ఒక అనాయింటింగ్, దేవుని ఒక అభిషేకం అంటే దేవుడు పరిశుద్ధాత్మ వలన ఏలియాలో నివాసం చేసి బలపరిచి జయం అనుభవించే వ్యక్తిగా నడిపింది. అంటే దేవుడే అనమాట, దేవుడే అనమాట. ఇంకొక మనలో చెప్పాలి, దేవుడే అనమాట అది. కాబట్టి ప్రియులారా మనం కూడా చాలాసారి సక్సెస్ కోరేవారు. దేవా ప్రతిరోజు నాకు సక్సెస్ కావాలి, కుటుంబ జీవితంలో కానీ పరిచయంలో కానీ అన్ని ఏరియాలో మన అందరం సక్సెస్ జయం కోరేవారం అనమాట. ఇప్పుడు జయం ప్రియులరా మనం అర్థం చేసుకోవాలి, మన సొంత బుద్ధి సొంత జ్ఞానంలో కాదు, కానీ దానికంటే ప్రియులరా దేవుడు అనమాట. దేవుడే జయం అనమాట. ఇప్పుడు బైబిల్ గ్రంథం మనకు నేర్పిస్తూ యేసుక్రీస్తు శిల్వ మరణం ద్వారా సాతాను ఓడించామన్నమాట. యేసుక్రీస్తు సమాధి నుండి తెలియలేచాము. తెలియలేసిన యేసుక్రీస్తు పరిశుద్ధాత్మ వలన సువార్తను రక్షణ పొందిన మనలో ఇప్పుడు వచ్చి నివాస చేస్తున్నాం. కాబట్టి ఏసే మనలో ఉన్నాడు, ఏసే మేలు ఉన్నాడు. పరిశుద్ధాత్మ దేవుడు జయించిన దేవుడు నాలో మేలు ఉన్నా కాబట్టి ఆ దేవుడు తప్పకుండా ప్రియులరా అనుదినం జయతో మనను తప్పకుండా ముందుకు నడిపిస్తారు. కాబట్టి ఏలియాకి అర్థమైంది అనమాట ప్రియులరా, ఏలియా జయంతో వెళ్ళడానికి కారణం అభిషేకం అనమాట. దేవునికి అందుకొరకే ప్రియులరా నాకు కూడా జయం కావాలి, అంతే నాకు కూడా కాబట్టి మనం చూస్తున్నాము ఎలీషా కోరుతున్నాము తన తండ్రి అని పిలిచాం కదా, ఏలి అని పిలిచాం కదా, అంటే తన తండ్రి కంటే లేదంటే తన గురువు కంటే తన లీడర్ కంటే ఎక్కువ నాకు జయం కావాలి అని కోరామన్నమాట. దేవునికి స్తోత్రం. అంటే నేను జయంతో వెళ్ళాలి. అలా ఎంతమందికి అలా ఉంది. నేను అంటే మనకు రకరకాల వ్యక్తులు మనకు మోడల్ గా మన మనసులో ఉండవచ్చు. కాబట్టి వారికంటే నేను నమ్మకంగా పరిశుద్ధంగా వాక్యానుసారంగా దేవుని చిత్తానుసారంగా బ్రతకాలని ఆశ రావడం, అది దేవుడు అలాంటి ఆశ హృదయంలో అనుగ్రహిస్తాడనమాట. నేను నమ్మకంగా బ్రతకాలి, నేను జయంతో బ్రతకాలి. ఓడిపోయిన స్థాయిలో నేను ఉండవద్దు, ఓడిపోయిన స్థాయిలో నేను ఉండవద్దని కోరుతున్న వారిని బట్టి దేవునికి స్తోత్రం. కాబట్టి మనం అలాంటి ఉన్న వారు ఏం చేసుకోవాలి, తప్పకుండా హోలీ స్పిరిట్లో ఆధారపడాలి, ప్రభువైన యేసుక్రీస్తులో ఆధారపడాలి. అందరం ఏం కోరుతుంది, జయం కోరుతుంది అనమాట. జయం అనుభవించాలంటే ప్రియులారా హోలీ స్పిరిట్లో ఆధారపడాలి, యేసు రక్తం యేసు నామములో ఆధారపడాలి, శిల్పబడిన క్రిస్తులో ఆధారపడాలి, జీవంగల దేవునిలో ఆధారపడాలి. వేరే మార్గం లేదనమాట. ఇప్పుడు కొందరు మనం చూసినట్లయితే డబ్బు మీద ఎక్కువ ఆధారపడి ఉండే జయం వస్తాయని అనుకొని కొందరు డబ్బు మీద ఎక్కువ దృష్టి పెడతారు. కానీ డబ్బు చాలా కోట్లు డబ్బు కలిగిన వారు కూడా వారు కుటుంబ జీవితాలు కానీ వారు రకరకాల ఏరియా మనం చూసినట్లయితే ఓడిపోయినట్టు ప్రియులారా మనం చూసుకోవచ్చు అనమాట. ఆస్తి కలిగిన వారు, డబ్బు కలిగిన వారు, ఇంకా అది ఇప్పుడు డబ్బు వద్దని కాదు, ఆస్తి వద్దని కాదు, కానీ దానికంటే ప్రియులారా దానికంటే మనకు అవసరం, మనుషుల కంటే మనకు అవసరం దేవుడు అనమాట. దేవుని సహాయం అనమాట. దేవుని సహాయం మనం చూస్తున్నాం. మనుషులు చాలా ఫ్రెండ్షిప్ లేదంటే స్నేహితులు కలిగి ఉన్న వారు కూడా వారు జీవితంలో విజయం పొందిన వారు చాలా మంది మనం చూడవచ్చు. అంటే మనం ప్రియులారా మనం అర్థం చేసుకోవాలి, జయంతో మనం బ్రతకాలంటే శక్తిగర్తన జీవంగా దేవుని యొక్క సహాయం నాకు మీకు మనకు అందరికి అవసరం అనమాట. వేరే మార్గం లేదనమాట. కాబట్టి ప్రియులారా మనం చూస్తున్నాము. కాబట్టి ప్రియులారా మనం ఏలీషా చెప్పినప్పుడు ఏలియా చెప్తున్న ఒక విషయం ఉంది. కూడా నేను పరలోకానికి అగ్నిరథం కానీ ఆ అగ్ని గురం కానీ వచ్చి నన్ను పైకి తీసుకొని వెళ్తారు కదా, అది ఒకవేళ మీరు చూసి ఉండే, నీవు అడిగిన ప్రియులారా ప్రశ్న అది కొంచెం డిఫికల్ట్ గా ఉంది. ఒకవేళ నేను ఎత్తపడడం నువ్వు చూసి ఉండే నువ్వు చెప్పినది మీ జీవితంలో జరుగుతుంది, లేదంటే జరగలేదు అని చెప్పారనమాట. చూడండి ఆ విషయంలో ఏలీషా కొంచెం అది కొంచెం ఇబ్బందికరంగా ఉంది అనమాట. మామూలు విషయం కాదు. ఎందుకంటే అగ్ని రథాలు దిగి వచ్చినప్పుడు, అగ్ని గుర్రాలు దిగి వచ్చినప్పుడు అదే సమయంలో ఏలియా పైకు ఎత్తపడడం ఆ కరెక్ట్ టైంలో చూడాలి అనమాట. సోదర కరెక్ట్ చూడాలి, లేదు అంటే అభిషేకం పొందలేదు. అది కొంచెం కష్టం, అంటే కొంచెం ఇబ్బందికరమైన విషయం అనమాట. కొంచెం మనసు డైవర్ట్ అయి ఉంటే దొరకలేదనమాట. కొంచెం మనసు డైవర్ట్ అయి ఉండే అది దొరకలేదని ప్రియులారా మనం అర్థం చేసుకోవచ్చు. లేదు, ఎందుకంటే గురువు అలాగే చెప్పామన్నమాట, ఏలియా అలాగే చెప్పామన్నమాట. ఒకసారి ఆ వాక్యం చదువుతారమ్మా, 2వ అధ్యాయం 10వ వచనం. అందుకతడు, నీవు అడిగినది కష్టతరముగానున్నది, అయితే నీ యొద్ద నుండి తీయబడినప్పుడు నేను నీకు కనబడిన ఎడల ఆ ప్రకారము నీకు లభించును, కనబడని ఎడల అది కాకపోవును నేను చెప్పను. చూడండి ఎంత ఆశతో ఉన్నాము. ఏలీషా చాలా ఆశతో ఉన్నామన్నమాట. కాబట్టి మనం చూస్తున్నాము గిల్గాల్లో ఉన్నప్పుడు చెప్పిన
ఏలి చెప్పాను, నీవు ఇక్కడ ఉండు, నేను బెదెల్కు వెళుతున్నా. కానీ ఎలిసి ఒప్పుకోలేదు. చాలా ఆశతో ఉన్నామన్నమాట అభిషేకం కొరకు. తర్వాత ఇద్దరు కలిసి బెదెల్కు వచ్చామన్నమాట. బెదెల్కు వచ్చినప్పుడు దేవుడు చెప్పారు, ఏలితో నీవు ఎరుకో దగ్గరికి వెళ్ళాలి. కాబట్టి నీవు ఇక్కడ ఉండు, బెదెల్ ఉండు, నేను ఎరుకో దగ్గరికి వెళుతున్నామని ఎలిసి ఒప్పుకోలేదు. అంటే అభిషేకం కొరకు అంత ఆసక్తి కోరిక అనమాట. అంటే జయ జీవితం కోరుతానమాట. నాకు జయం కావాలి, నా గురువు అలాగే నాకు కూడా జయం కావాలి. నేను మామూలు వ్యక్తి నేను ఉండవద్దు. దేవుడు నన్ను పిలిచారు నిజమే. కాబట్టి నేను ఆ పిలుపునకు తగినట్టు నేను బ్రతకాలి, జయంతో నేను బ్రతకాలి. ఓట జీవితం నాకు వద్దు, మామూలు జీవితం నాకు వద్దు. నాకు నిజమైన ఆత్మీయ జీవితం, నిజంగా దేవునితో నేను బ్రతకాలి, దేవుని కొరకు నేను వాడబడాలి అని చాలా ఒక తబలతో ఉన్నట్టు ప్రియులను మనం చూడవచ్చు. అది కూడా మనం చూసిన దేవుడు తన హృదయంలో కలగజేసామన్నమాట. పరిశుద్ధాత్మ దేవుడు తాకినప్పుడు అలాగే ఆలోచన వస్తాయి. ఇప్పుడు మిమ్మల్ని కూడా, నాకు మీకు మనల్ని కూడా పరిశుద్ధాత్మ దేవుడు తాకినప్పుడు మనకు అలాంటి ఆలోచన వస్తాయి అనమాట, తబన వస్తాయి అనమాట. నేను దేవుని చేత వాడబడాలి, అభిషేకంతో నింపబడాలి, జయంతో వెళ్ళాలి, పరిశుద్ధంగా బ్రతకాలి, వాక్యానుసరంగా వెళ్ళాలి అని మనకు ఒక కోరిక, ఒక మనల్ని పుట్టుతాయి అనమాట. దేవుడు మనకు అది అనుగ్రహిస్తాడనమాట. కాబట్టి ప్రియుల ఈ విషయంలో మనం చూస్తున్న ఎలీషాకు ఎక్కువ ఉన్నట్టు ప్రియుల మనం మామూలు కాదు, ఎలీషాకు ఎక్కువ ఉంది అనమాట. కాబట్టి ఎరిహో దగ్గర కూడా వచ్చినప్పుడు చెప్పాను అనమాట, నేను యోర్దాను దగ్గరికి వెళుతాను, దేవుడు చెప్పినా కాబట్టి నువ్వు ఇక్కడ ఉండమంటే ఒప్పుకోలేదు, నేనైతే వస్తాను అంతే. కాబట్టి ప్రియులారా కాబట్టి అభిషేకం దేవుని పులుపు ఉందనే ప్రియులారా మనం అర్థం చేసుకోవాలి. మన అభిషేకంలో ఎదిగే విషయంలో రకరకాలు ఆటంకాలు ఎక్కడి నుండి వస్తాయని మనం చెప్పలేం. కొన్నిసారి మన లోపల నుండి వస్తాయి, కొన్నిసారి బయట నుండి వస్తుంది. కానీ మన మనసు మాత్రం అభిషేకం మీద ఉండాలి, క్రీస్తు మీద ఉండాలి, యేసయ్య మీద ఉండాలి, పరిశుద్ధాత్మ మీద ఉండాలి అన్నమాట. ఆటంకాలు వస్తుంది, అది ఎక్కడి నుండి వస్తాయని చెప్పలేం. కొన్నిసారి మన లోపల నుండి వస్తాయి, మన లోపల ఉన్న సిన్ఫుల్ నేచరే మనకు అడ్డుపడతాయి. కొన్నిసారి మనం సొంత ఆలోచనలే, కొన్నిసారి అవిశ్వాసమే, కొన్నిసారి అనుమానాలే, కొన్నిసారి అడ్డుపడతాయి అనమాట. కొన్నిసారి మన దగ్గర ఉన్న మనుషులు అడ్డుపడతాయి, మనం చెప్పలేం ప్రియులారా. సరే, కాబట్టి మన మనసు మాత్రం గట్టి ఉండాలి అన్నమాట, కోరిక గట్టి ఉండాలి. యేసయ్య కొరకు నేను వాడబడాలి, అభిషేకంతో నేను నింపబడాలి, జయంతో నేను బ్రతకాలి అని గట్టిగా కోరిక కలిగిన వారు, బైబిల్లో రాయబడింది, ఆశ కలిగిన పురాణాన్ని దేవుడు వారికి తోడుగా నిలబడతారు. దేవుడు తృప్తిపరిచే దేవుడు అనమాట. ఆశ కలిగిన ప్రాణం, ఇప్పుడు మంచి ఆశ కలిగిన వారు ఉండే దేవుడు తృప్తిపరుస్తాడు అనమాట. దేవునికి స్తోత్రం. కాబట్టి ఇప్పుడు ఇలా మనం చూస్తున్నాము. కాబట్టి యోర్దాను నది దగ్గరికి వచ్చాము. కాబట్టి నేను ఎత్తపడినప్పుడు నన్ను చూసి ఉండే మీకు అది దొరుకుతాయి, లేదంటే దొరకలేదు. కాబట్టి మాట కొంచెం ఇబ్బందికరంగా ఉంది, ఎందుకంటే కరెక్ట్ చూడాలన్నమాట. కరెక్ట్ ఏలేమని చూడాలి. కాబట్టి ప్రియుల మనం కూడా అర్థం చేసుకోవాలి, దీని నుండి ఒక ఆత్మీయ సత్యం ప్రియులను మనం అర్థం చేసుకోవాలి. మన దృష్టి కూడా, మన కన్నులు కూడా హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 2వ వచనంలో రాయబడింది, మన దృష్టి కూడా యేసుక్రీస్తు, విశ్వాసానికి కర్త అయిన యేసుక్రీస్తు మీదే మన శ్రద్ధగా చూడాలి అన్నమాట. మనం ఇప్పుడు ఇచ్చిన దేవుని మీద మన మనసు ఎల్లప్పుడూ ఉండాలి. కానీ మనం చూసినట్లయితే చాలా సారి మన మనసు డైవర్ట్ అవుతుంది, ఎన్నో విషయాలు మన మనసును డైవర్ట్ చేస్తుంది. కానీ ఇప్పుడు ఇలా అందుకొరకు మన మనసు డిసిప్లిన్ అవసరం. ప్రార్థన చేసినప్పుడు వాక్యం ద్వారా దేవుడు మన మనసు నూతన పరుస్తాడనమాట. పరిచి మనం కాన్సన్ట్రేషన్ ఉండాలన్నమాట యేసుక్రీస్తు మీద, ఇప్పుడు ఇచ్చిన దేవుని మీదే మనం ప్రియులారా మనం చూడాలి, దేవుని మీద ఫోకస్ ఉండాలి అన్నమాట. అలాగుండే తప్పకుండా ప్రియులారా మన అభిషేకంలో ఎదుగుతాయి, దేవుని శక్తులు ఎదుగుతాయి. కాబట్టి సమస్యల మీదే, పరిస్థితుల మీదే మన ఫోకస్ ఎల్లప్పుడూ చేసుకొని ఉండవచ్చు. కొందరు మనం చూసిన సమస్యల మీద ఎక్కువ చూస్తారు, లోగాస్తుల మీదే, కొందరు డబ్బు మీద ఎక్కువ చూస్తారు, కొందరు ఆస్తిపాస్తుల మీద ఎక్కువ, కొందరు ఎవరైనా మంచి మాటలు నా గురించి చెప్తారో దాని మీద ఎక్కువ ఫోకస్ చేస్తారు. కాబట్టి ఇప్పుడు ఇలా మనకు అవసరం యేసుక్రీస్తు ఒక మెప్ప అనమాట. యేసుక్రీస్తు మీదే మనం ఫోకస్ చేయాలి అనమాట. సరే, ఇక్కడ ఇప్పుడు ఇలా మనం చూస్తున్నాము, చాలా డిఫికల్ట్ అని చెప్పాం. కానీ ఆయనప్పుడు కూడా ప్రియులారా మనం చూసినట్లయితే ఏలిసాప్పుడు ఎంత పట్టుదలతో ఉన్నామని అర్థం చేసుకోవాలి. ఆ టైంలో ఎంత పట్టుదలతో, ఎంత మనసు, ఎంత పట్టుదలతో, ఏకగరతో ప్రియులారా డిసిప్లిన్ చేసుకొని నిలబడి ఎత్తపడినప్పుడు చూసాము అనమాట. అది కూడా దేవుని కృప అని నమ్ముతున్నాము, చూసాము. అభిషేకం పొందామన్నమాట. కాబట్టి ప్రియులారా మన జీవితంలో ప్రియులారా మనం చూసినట్లయితే దేవుడు ఈ డిఫికల్ట్ అనే విషయం ప్రియులారా మన ప్రభువైన యేసుక్రీస్తు మనకు చాలా ఈజీగా తీసుకొని వచ్చామన్నమాట, చాలా సింపుల్ గా తీసుకొని వచ్చాం. కాబట్టి ఇప్పుడు మనం దేవుని యొక్క అభిషేకం పొందాలి అంటే చాలా సింపుల్ అనమాట, చాలా సులభమైన విషయంగా ప్రభు ప్రియులారా తీసుకొని వచ్చిన. కాబట్టి ప్రభువును మనం గణపరచాలి. ఇప్పుడు యేసుక్రీస్తు తండ్రి దేవుడు యేసుక్రీస్తును పంపాము, యేసుక్రీస్తు కన్యక మరియ ద్వారా పుట్టాము, 33 సంవత్సరం బ్రతికాము, సిలువలో నా కొరకు మీ కొరకు
ప్రాణం పెట్టాము. అదంతా డిఫికల్ట్ అనమాట. చాలా మానవులు మనిషి చేసే విషయం కాదు. ఇప్పుడు యేసు కొరకు అది చేశాం, నా కొరకు మీ కొరకు అనమాట. తర్వాతి 3వ రోజు సమాధులు ఉన్నామనమాట. సమాధులు తండ్రిని దేవుడు తిరిగి లేపాము. అంతా చాలా డిఫికల్ట్ విషయం. మనం సోదరం అది మనం ఊహిక పెంచిన విషయం అనమాట. చాలా డిఫికల్ట్ అనమాట. తర్వాత పరిశుద్ధాత్మ దేవుడు లేపాము. తండ్రి దేవుడు యేసుకుడు సమాధి నుండి లేపి ప్రభు దగ్గర అంటే తండ్రి దగ్గర వెళ్ళాము. ఆదరణకర్త పరిశుద్ధాత్మ కొరకు అడిగాము. తండ్రి దేవుడు పరిశుద్ధాత్మను పంపాము. అదే మనం చూస్తున్నాము. ఏలియా ప్రవక్త ప్రియులార పైకి ఎత్తబడినప్పుడు దుప్పటి పడేయమన్నమాట. ఇలాగ ప్రియులార మనం చూసినట్లయితే ప్రభువైన యేసుక్రీస్తు 3వ రోజు తిరిగి లేచి తండ్రి దగ్గర వెళ్ళిన తర్వాత దుప్పటి పంపించామన్నమాట. అంటే పరిశుద్ధాత్మను అభిషేకం పంపించామన్నమాట. 120 శిష్యులు మేడగద్దెలో ప్రార్థన చేసుకొని ఉన్నప్పుడు జీవగల దేవుడు పంపించామన్నమాట. మనం అపోస్తలుల కార్యం 2వ అధ్యాయంలో మనం చూస్తున్నాము. వారు అందరి మీదే పరిశుద్ధాత్మ మీద దేవుడు దిగి వచ్చామన్నమాట. పరిశుద్ధాత్మ దేవుడు దిగి వచ్చి అందరిని నింపాము అనమాట. కాబట్టి సువార్త విని రక్షణ పొందలేని వ్యక్తి ఉంటే వారి మీదకు పరిశుద్ధాత్మ దేవుడు దిగి వస్తాడనమాట. అంటే పై నుండి దిగి వస్తాడు వారి ఆత్మలోనికి. సువార్త మీద రక్షణ పొందవుడు పై నుండి దేవుడు మన ఆత్మలోనికి దిగి వస్తాడు. కానీ కొత్తగా జన్మించిన మనం రక్షణ పొందిన ప్రియులారా మన నుండి పరిశుద్ధాత్మ ఉన్నది మన నుండి ప్రవేశిస్తుంది అనమాట. కాబట్టి కొత్తగా జన్మించిన స్థాయిలో మీరు నేనుండే మన ఆత్మ నుండి ఇప్పుడు పరిశుద్ధాత్మ ఉన్నది ప్రవేశిస్తుంది అనమాట. అన్యులుగా ఉన్న వ్యక్తులు జీవితంలో సువార్త చెప్పినప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు ఏం చేస్తాడు, దిగి వారి లోపలికి వెళ్తాడనమాట. వెళ్ళి వారిను న్యూ క్రియేషన్ అంటే కొత్తగా జన్మించిన బోర్న్ అనుభవంలోనికి నడిపిస్తుంది. కాబట్టి ఇది రెండు ఉంది అనమాట. పై నుండి మనలోనికి సువార్త మీద రక్షణ పొందినప్పుడు మనలోనికి దిగి వచ్చాం పరిశుద్ధాత్మ దేవుడు. కాబట్టి తర్వాత కూడా పై నుండి దిగి రావడం కాదు. ఇప్పుడు మనలో ఉన్న పరిశుద్ధాత్మ దేవుడు మన పరిశుద్ధాత్మలు ఆధారపడి ఉండే మన ఆత్మ నుండి ప్రవహిస్తాయి అనమాట. మన హృదయం నుండి ప్రవహిస్తాయి అనమాట. జీవితం నదులు ప్రవహిస్తాయి అనమాట. అందుకు హృదయం పిల్లలు మనం జాగ్రత్తగా కాపాడుకోవాలి. ఇప్పుడు సాతాను అందరం అనేది రకరకాల చెత్తలు అనవసరమైన విషయాలంతా కూడా వినిపించి చూపించి మన మనసులో తీసుకొని పెట్టి అభిషేకం బయటకు రాకుండా చేస్తాడనమాట. కాబట్టి ఇప్పుడు ఇలా మనం అర్థం చేసుకోవాలి. మన ఆశీర్వాదం పరిశుద్ధాత్మ దేవుళ్ళు ఉంది, క్రిస్తులో ఉంది అనమాట. కాబట్టి అభిషేకం మాత్రం మన నుండి ప్రవహించాలన్నమాట. మన నుండి ప్రవహించాలి, మీ నుండి ప్రవహించాలి. దానిలో మాత్రం మనం తగ్గిపోవద్దు అనమాట. దానిలో మాత్రం ప్రియులారా మనం తగ్గిపోవద్దు. అందుకనే మనసు డైవర్ట్ చేయవద్దు అనమాట. ఎలిసా అలాగే ప్రియుల మన మనసు ఏకాగ్రత కలిగిన వ్యక్తి ఉండాలి, పట్టుదలతో ఉండాలి అనమాట. కానీ ఆటగాలు తప్పకుండా వస్తుంది. కానీ మనం పట్టుదల వేస్తే మీ అభిషేకంతో నన్ను ఇంకా నింపము, నన్ను ఇంకా కుమ్మరించుము, జీవదలనలు నా ఆత్మ నుండి ప్రవేశినాక. కాబట్టి దానికి వ్యతిరేకమైన విషయాలు మన హృదయం నుండి తీసివేయాలి. యేసు రక్తం వాడుకోవాలి, హృదయాన్ని కడగాలి. వాక్యం మనం పరిశుద్ధమైన వేసే మాటలు రిసీవ్ చేయాలి. వాక్యం మన హృదయాన్ని శుద్ధి చేస్తే అనమాట. పోలీసు పెట్టి కూడా మనం పరిశుద్ధపరచబడినట్టు సహాయం చేస్తాడు. అలాగే ప్రియులాలు మనం అభిషేకంలో మన దినం మనం ఇంగ్రీస్ అవ్వాలి. అది దేవుని చిత్తం. ఇప్పుడు అభిషేకంలో మనం ఎదుర్కొన్నప్పుడు ప్రియులారు మనకు చాలా మేలు అనమాట. కాబట్టి ప్రియులారు మనం చూస్తున్నాము. ఎలీషా గురువు నుండి నేర్చుకున్నామన్నమాట. ఆ యోర్దాన్ దుప్పటితో కొట్టినప్పుడు యోర్దాన్ చీల్చబడినది ఎలీషా దగ్గరే నిలబడి చూసా. కాబట్టి ఆ దుప్పటి దొరికిన తర్వాత తిరిగి వచ్చినప్పుడు యోర్దాన్ నది ప్రవేశిస్తున్నప్పుడు కూడా ఆ గురువు నుండి నేర్చుకున్న విషయం అది ప్రాక్టీస్ చేస్తామన్నమాట. కాబట్టి మనం కూడా ఏం చేసుకోవాలి, పరిశుద్ధాత్ముడు మనకు నేర్పిస్తాడు, ప్రభు మనకు నేర్పిస్తాడు, మనం కూడా ప్రాక్టీస్ చేయాలి. కాబట్టి నాకు మీకు కూడా రకరకాలు సమస్యలు ఇబ్బంది ఉండవచ్చు. దాని ముందు మనం నిలబడుతున్నాం. ఇప్పుడు మనమేమో కొందరు సహాయం అడుగుతారేమో, కొంత మటుకు మనకు సహాయం చేస్తారేమో, ప్రార్థన సహాయం కానీ ఏదో కొంత సహాయం చేస్తాం. కానీ మన విశ్వాసం మనం వాడుకోవాలి అనమాట. మీ యొక్క సమస్యలు ఏదైనప్పుడు కూడా దానికి విధంగా యేసు రక్తం వాడుకోవడం నేర్చుకోవాలి, యేసు నామం వాడుకోవడం నేర్చుకోవాలి. దేవుని యొక్క ఆత్మగడ్డకం పరిశుద్ధాత్మతో ఆధారపడి అది వాడుకోవడం నేర్చుకోవాలి. ఇప్పుడు ఎలీషా అది ఇప్పుడు ఇలా చేస్తుంటే మనం చూస్తున్నాం. చేస్తున్నప్పుడు ఒక మాట అడుగుతున్నా అనమాట. ఇప్పుడు ఇలా మనం చూస్తున్నట్టే వేర్ ఇస్ ద లార్డ్ 2వ అధ్యాయం 14వ మా వాక్యం చదువుతారా? 2వ అధ్యాయం 14వ. ఒంటి మీది నుండి క్రింద పడిన ఆ దుప్పటిని పట్టుకుని నీటి మీద కొట్టి ఏలియా యొక్క దేవుడైన యెహోవా ఎక్కడ ఉన్నాడని. ఎక్కడ ఉన్నాడు? పొరిలా ఎక్కడ ఉన్నాడు? దేవుడు ఎక్కడ ఉన్నాడు? రక్షణ పొందిన మనం ఖచ్చితంగా చెప్పాలి, దేవుడు పరలోకంలో ఉండవచ్చు అన్నప్పుడు కూడా నాలో మీలో క్రీస్తు ఉన్నాడు. మహిమా నిరసన క్రీస్తు మీలో ఉన్నాడు, నాలో ఉన్నాడు. సువార్తని రక్షణ పొందిన ప్రియులరా మనలో దేవుడు ఉన్నాడు అనమాట. వేర్ ఇస్ ద లార్డ్. కాబట్టి దేవుడు మనలో నివాసం చేస్తున్నాడు. ఇప్పుడు మనం ఇప్పుడు ఏం చేసుకోవాలి?
బై ఫెయిత్ వాడుకోవాలన్నమాట, యాక్టివ్ చేయాలి మనం. కాబట్టి చాలాసారి అది చేయకుండా మనం ఏం చేస్తాం, వేరే వారి మీద తప్పు పెడదాం అనమాట. వారు విశ్వాసం వాడలేదు, వారు నా కొరకు నమ్మకంగా ప్రార్థన చేయలేదు, వారు నా కొరకు నన్ను దీవించలేదు, వారు నాకు అది చేయలేదు ఇది చేయలేని మనం సనుగుతున్నారేమో గుణుగుతున్నారేమో. అంటే దానికి అర్థం ఏంటిది, మన హృదయం ప్రభు మీద లేదనమాట. ప్రభు మనలో ఉన్నామనే సత్యం కూడా అలాంటి వ్యక్తులకు అర్థం కాలేదేమో. ఇక్కడ అది గ్రహించుకోవాలన్నమాట. యేసయ్య సజీవుడు దేవుడు, సమాధి నుండి తెలియలేచిన అది పరిశుద్ధుడు, సర్వాధికారి, సర్వజాని, సర్వశక్తి మందుడు, సాతాను సంభవం ఓడించిన దేవుడు, ఆమె అభిషక్తుడు, గొప్ప దేవుడు పరిశుద్ధాత్మ వలన వచ్చి మనలో నివాసిస్తున్నాడు. మనమేమో చెప్తున్నారు ఆమె కొందరు ఆమె నా డాడీ పట్టించుకోలేదు, లేదంటే అమ్మ పట్టించుకోలేదు, లేదంటే బ్రదర్ పట్టించుకోలేదు, అంటే పలానా పాస్టర్ పట్టించుకోలేదు, లేదంటే పలానా అధికారి ఇలాంటి మన ఎన్నో విషయాలు చెప్తున్నారు. అంటే దానికి అర్థం మన మనసంతా దేవునిలో లేదనమాట. దేవుని ఉంటే మనం చెప్తామన్నమాట. దేవునికి స్తోత్రం. చూడండి ఎలీషా ప్రియులారా చెప్తున్నమాట, వేర్ ఈస్ ద లార్డ్, దేవుడు ఎక్కడే అని అడుగుతాను. విశ్వాసంతో అభిషేకం ఆ దుప్పటి పొందాము, విశ్వాసంతో అది వాడుతున్నామన్నమాట. ఇది మనం నేర్చుకోవాలి. విశ్వాసంతో మనం ఆ దేవుని శక్తి మనం వాడుకోవాలి అనమాట. యేసునామం వాడుకోవాలి. పార్లెస్గా మనం ఉండవద్దు అనమాట. దేవుడు మనలో వచ్చాడు, అది వాడుకోవడం నేర్చుకోవాలి. అనుదినం జీవితంలో అభిషేకం వాడుకోవడం నేర్చుకోవాలి. లేదు అంటే మనం దగ్గరగా మార్చబడతాయి అనమాట. పిరికివాడుగా మార్చబడానికి కూడా అవకాశం ఉంది. అనుమానం, సందేహం అంతా రావడానికి అవకాశం. కాబట్టి అభిషేకం వల్ల మనం ఎదగాలి. ఇది అనుదినం ఎలాగ ప్రాక్టికల్ గా వాడుకోవడం కూడా ప్రియులారా మనం నేర్చుకోవాలి. ఎలీషా లాగా నేర్చుకోవాలి. ఎలీషా మనం చూసినది ఇంకా వేరే ఎవరు లేదు సహాయం చేయడానికి. ఎలీషా ప్రియులారా మనం చూసి వేరే ఎవరు లేదు. యువతను ప్రవేశిస్తుంది, ఇంకా అవతల ప్రాంతంలో వెళ్ళాలి. కానీ మనకేంటిది, చాలా మంది మన దగ్గర ఉండవచ్చు. మనకు సహోదరులు ఇంకా రకరకాల ప్రజలు మన దగ్గర ఎల్లప్పుడు ఉన్నారు. సోదరు మన మనసు వారిలో ఎక్కువ ఆధారపడుతున్నారేమో, పరిశుద్ధాత్మలో మనం ఆధారపడడం లేదేమో, ప్రభు అయిన యేసుక్రీస్తులో మనం పూర్తి ఆధారపడడం లేదేమో సోదరం. కానీ ఎలీషా ప్రియులారా మనం చూసితే ఆధారపడామన్నమాట. దుప్పటి వాడుకున్నాం, విశ్వాసంతో వాడుకున్నాం. కాబట్టి అభిషేకం మనం వాడుకోవాలి. బై ఫెయిత్ మనం మాట్లాడడం నేర్చుకోవాలి. ఫెయిత్ మనం బ్రతకడం, నీతిమంతులు విశ్వాసంతో బ్రతికితే నేర్చుకోవాలి అనమాట. అంటే పరిశుద్ధాత్మలో ఆధారపడి బ్రతకడం నేర్చుకోవాలి. అప్పుడు ఏమవుతుంది, సమస్యలు డివైడ్ అవుతాయి. మనమేమో వారు వీరి కొరకు అందరూ వారు వచ్చి అది ఇప్పుడు మనం తీసివేస్తారు సమస్యలని మనం అనుకున్నాం. అలాగే మనం వెయిటింగ్ లో ఉన్నారేమో. కాబట్టి ఇప్పుడు ఇంకా వెయిటింగ్ కొరకు అవసరం లేదు. ఆల్రెడీ సమాధి నుండి తెలియలేచిన యేసుక్రీస్తు, శిలువ ద్వారా సాతాన్ని ఓడించిన దేవుడు, పరిశుద్ధాత్మ వల్ల నాలో మీద వచ్చి ఇప్పుడు డివాస్ చేస్తున్నాడు. అది మనం చూడాలి. కానీ మనమేమో మన పాపం గురించి ఎక్కువ చూస్తారేమో, సమస్యల గురించి ఎక్కువ చూస్తారేమో, అదే ధ్యానిస్తారేమో. అందుకొరకు విశ్వాసం తగ్గిపోతాయి. ఒక మాట కూడా విశ్వాసంతో రావడం లేదు. హల్లెలూయా. విశ్వాసం రావాలంటే మన క్రిస్తు మీద చూడాలి, క్రిస్తు మాటలు వినాలి, క్రిస్తు మీదే చూడాలి. అంతే. క్రిస్తు నుండి మనకు విశ్వాసానికి అర్థం యేసుక్రీస్తు అనమాట. ఇప్పుడు మనం ఎల్లప్పుడూ మనలో ఉన్న క్రిస్తువులో చూడాలి, మనతో పాటు ఉన్న యేసయ్యను చూడాలి అనమాట. యేసయ్య మాటలు వినాలి, యేసయ్యను చూడాలి. అప్పుడు విశ్వాసం వస్తుంది. విశ్వాసంతో ఉన్నప్పుడు మీరు అభిషేకం వాడే వ్యక్తిగా మార్చబడాలి. కాబట్టి ఎఫెసీయులు 1వ అధ్యాయంలో 17-19 మనం చూడవచ్చు. మన విశ్వాసంతో మాట్లాడుతున్నప్పుడు యేసుక్రీస్తును సమాధి నుండి తెలిపిన శక్తి రిలీజ్ అవుతాయి, పునరుద్ధాన శక్తి రిలీజ్ అవుతాయి. కాబట్టి దానికి ముందు మనం చూసినట్లయితే ఏమీ కనిపించలేదు. కాబట్టి ప్రియుల మనలో గొప్ప దేవుడు ఉన్నాడు, మహిమాంధరిచిన క్రీస్తు ఉన్నాడు, శక్తి సమృద్ధి ఉంది. కానీ మన మామూలుగా మనం చూసినట్టు ఏమీ కనిపించలేదు. కానీ విశ్వాసంతో మాట్లాడడం నేర్చుకోవాలి. అప్పుడు ఏమవుతుంది, పనులు జరగడం. ఏలియా ప్రార్థన చేసినప్పుడు రిజల్ట్ వచ్చింది కదా. ఇలా నీతిమంతుల యొక్క ప్రార్థన బలంగా పనిచేస్తుంది అనమాట. మన విశ్వాసంతో ప్రార్థన చేయడం నేర్చుకోవాలి. అలాగే విశ్వాసంతో మాట్లాడేటప్పుడు దేవుని శక్తి తప్పకుండా రిలీజ్ అవుతాయి. గడ్డ సమస్యలు అంతా తొలగిపోతాయి అనమాట. జయంతో ముందుకు వెళ్ళవచ్చు అనమాట. ఇప్పుడు జయించిన దేవుడు పరిశుద్ధాత్మ వలన ప్రియులారా మనలో ఉన్నాడు. ఇప్పుడు జయించిన యేసుక్రీస్తు గొప్ప అభిషేకం మనలో ఉన్నాయి. కాబట్టి తప్పకుండా ప్రియులారా మన అందరం సమస్యలు జయించుకోనే కృపా దేవుడు మనకు అనుగ్రహించామన్నమాట. అది మనం వాడుకోవాలి. బై ఫెయిత్ ప్రియులను వాడుకోవాలి. కాబట్టి మనం చూస్తున్నాము ఏలియా అది వాడుకున్నాం అనమాట. ప్రియులను వేరే మార్గం లేదు. లేదంటే పరలోకం నుండి ఇంకా తిరిగి ఏలియా మీరు రావాలి అని నో. దేవుడు ఆ దుప్పటి చేతిలో వచ్చింది. దుప్పటి లేదంటే బాధపడాలి. కరెక్ట్. కాబట్టి ప్రభు యేసుక్రీస్తు పరిశుద్ధాత్మ వలన మనలో వచ్చేస్తాడనమాట. అభిషేకం మనలో ఉంది, యేసు రక్తం ఉంది, యేసునామం ఉంది, ఎన్నో వాక్యాలు మన ఆత్మలో ఉంది. అది మనం బై ఫెయిత్ మనం వాడుకోవడం నేర్చుకోవాలి. ఎందుకు ప్రియులరా, కొందరు వాడుకోవడం లేదేమో, కొందరు వాడుతున్నారు నమ్మకం, కొందరు అది వాడుకోవడం లేదేమో. వాడుకోలేని వారు ఆ యోర్దాను దగ్గర నిలబడి యోర్దాను గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తారు. అది పెద్ద సమస్య,
ఇది మామూలు కాదు, ఇది చాలా రోజుల నుండి, చాలా సంవత్సరం నుండి, ఇది చాలా పెద్దది, ఇది మామూలు అని అనుకుంటూ కాదు, ఇలాగే చెప్తారంటే న్యాచురల్ గా చూస్తున్నప్పుడు. కాబట్టి మనం క్రీస్తు ద్వారా చూడాలి అనమాట, యేసయ్య ద్వారా చూడాలి, పరిశుద్ధాత్మ నింపబడి పరిస్థితులు మనం చూడాలి. హల్లెలూయా. కాబట్టి ఆ సమస్యలు ఓవర్కమ్ చేసే పవరు మీ సమస్య, మీ జీవితంలో ఉన్న సమస్యలు ఓవర్కమ్ చేసే పవరు మీలోనే ఉంది, నాలోనే ఉంది అని అర్థం చేసుకోవాలి. ఆ దేవుడు మనలోనే ఉన్నామన్నమాట. ఈ సత్యం మనం అర్థం చేసుకోవాలి. మీ సమస్య ఏదైనా సరే, దానికన్నా మించిన దేవుడు పరిశుద్ధాత్మ వలన నాలో మీలో ఉన్నాడనమాట. కాబట్టి మన సమస్యలు ఏదైనప్పుడు కూడా ప్రియులారా దాన్ని ఓవర్కమ్ చేసే గొప్ప పరువైన యేసుక్రీస్తు సజీవుడైన దేవుడు, సర్వాధికారి, సర్వశక్తి మందుడు గొప్ప దేవుడు నాలోనే ఉన్నాడు, మీలోనే ఉన్నాడు. ఆ పవర్ వాడుకోవాలి, శక్తి వాడుకోవాలి. ఇంకా మనం ఆలస్యంగా ఉండవద్దు. కాబట్టి ఒకవేళ మనం అది గ్రహించలేదేమో, ఆ పవర్ నాలో లేదు అని మీరు అనుకున్నారేమో, ఆమె క్రిస్తువులు అది వేరొక చోట్ల ఉన్నారని మీరు అనుకున్నారేమో, అని మనలో ఉంది అనమాట. సువార్తలని రక్షణ పొందిన ప్రియులారా మనలో ఆ గొప్ప దేవుడు ఉన్నా కాబట్టి ఆ దేవుల్లో శక్తి సామర్థ్యం ఉంది అని సత్యం ప్రియులారా మనం అర్థం చేసుకోవాలి. అది మనం వాడుకోవాలి, బై ఫేత్ వాడుకోవాలి. ప్రియులు అన్నదాన్ని వాడుకోవాలి. ఇప్పుడు గంట సమస్యలు అంతా సమస్య దూరం అయిపోతాయి, జయం జీవితం అనమాట. కాబట్టి అపోస్తలుడైన పౌలు ప్రియులారా మనం చూసినట్లయితే ఆ శక్తి వాడుకున్నాం అనమాట, నామం యేసునామం వాడుకున్నాం అనమాట. కాబట్టి ప్రతిరోజు జయంతో వెళ్ళాం. ఇప్పుడు మనం కూడా జయంతో వెళ్ళడానికి అందు కూడా దేవుడు చేశాం, డిఫికల్ట్ అంత దేవుడు చేశామన్నమాట. యేసు గురించి పుట్టే 33 సంవత్సరం ప్రతిగా సిలువలో ప్రాణం పెట్టి అంత డిఫికల్ట్ అనమాట, మనం చేయలేం. కాబట్టి అదంతా దేవుడు చేశాం. అలాగే ఆ గొప్ప దేవుడు పరిశుద్ధాత్మ వల్ల దిగి వచ్చి నాలో మేలు ఇప్పుడు నివాస చేస్తాం. అది మనం చూడాలి. ఆ దేవుడిని మనం ఆధారపడి అనుదినం ఆధారపడి మన జయంతో ముందుకు వెళ్ళాలని ఇప్పుడు ఇలా దేవుడు కోరుతుంది. కాబట్టి మనం జయంతో ముందుకు వెళ్ళడం మాత్రం కాదు, ఇది అనేకులకు మనం నేర్పించి అనేక అభిషక్తులు మనం తయారు చేసి అనేకులు జయంతో నడిపించాలని జీవంగల దేవుడు నా పట్ల మీ పట్ల దేవుడు కోరుతుంది. ప్రియులా మనం ప్రార్థన చేస్తాం. పరిశుద్ధ మా ప్రేమ కలిగిన తండ్రి దేవా, మీరు అనుగ్రహించిన మంచి సమయాన్ని బట్టి స్తుతిస్తున్నాము, ఆరాధిస్తున్నాం తండ్రి దేవా. గొప్ప అభిషేకం తండ్రి యేసే మాకు అనుగ్రహించినట్టు వందనాలు తండ్రి దేవా. క్రిస్తువుని మాకు అనుగ్రహించినట్టు స్తుతిస్తున్నాం తండ్రి. క్రిస్తు మాలో ఉన్నామని గ్రహింపు మాకందరికీ అధికంగా హోలీ స్పిరిట్ దేవా, అధికమైన గ్రహింపు దేవా దయచమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఓహే డబా కరబిన సూడ కోరబిడే దేవా సోతరం దేవా, మాలో ఉన్న సమస్యలు మాత్రం చూడకుండా ప్రభువా, మాలో ఎంత గొప్ప దేవుడు ఉన్నాడు, ఎంత గొప్ప అభిషక్తుడైన గొప్ప యేసు ఉన్నాడని గ్రహింపు ప్రతి ఒక్కరికి దేవ పరిశుద్ధాత్మ దేవ గ్రహింపు దయచేయమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. గొప్ప అభిషేకం ఏ సమస్య అయినా సరే, ఏ దయ్యమైనా సరే దేవా, ఏ దారిద్ర్యమైనా సరే, అన్నిటిని చేసే గొప్ప దేవ మీరే పరిశుద్ధాత్మలైన ఇమానువేల్ మాలో వచ్చి మాతో పాటు ఎల్లప్పుడూ ఉన్నవాటి శుధిస్తున్నాం తండ్రి. ఇంత గొప్ప ధన్యత మాకు అనుగ్రహించబట్టి ఆరాధిస్తున్నాం తండ్రి. వందనాలు తండ్రి. ఇప్పుడు వచ్చి అందరిని బట్టి వందనాలు. ఆత్మ బలపరుచుందండి, ప్రాణవాక్యం ధర ఆత్మ ధర నూతన పరుచుందండి. దాని రెవల్యూషన్ తో నింపమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఓహే బానాసు కోరబినాసుబిదే దేవ ప్రతి ఒక్కరు తండ్రి నూతన అభిషేకంతో కూడా కుమ్మిరించము తండ్రి. అభిషేకం విశ్వాసంతో ఎలా వాడుకోవాలని తండ్రి నేర్పించమని ప్రార్థనిస్తున్నాం. దేవా సమస్యలకు వ్యతిరేకంగా ఆమె అభిషేకం నింపబడి యేసు నామములో మాట్లాడే కృప ప్రతి ఒక్కరికి దయమవుతండి. యేసు రక్తం విశ్వాసంతో వాడే కృప దయమవుతండి. యేసే మాటలు ఆత్మగడగం విశ్వాసంతో అది వాడుకోవడం వాడే ఆ కృప దేవ ప్రతి ఒక్కరికి ధైర్యం, ఆ విశ్వాసం ధైర్యం దేవ దయచమని ప్రార్థనిస్తున్నాం తండ్రి. అలాగే తండ్రి ప్రతి సమస్యలు అనుదినం ఓవర్కమ్ చేసుకొని అనుదినం దేవ జయంతో ప్రతి కృప తండ్రి అందరికి దేవ దయచమని ప్రత్యేక ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఓహే బనా జయ జీవితం దేవా జయించిన వేసి మీరు మాలో ఉన్నట్టు సుధిస్తున్నాం తండ్రి. వేసి మీరే మా జయం తండ్రి. మీ అభిషేకమే మాకు జయం ఇచ్చేది తండ్రి. సుధిస్తున్నాం తండ్రి. మీ నామమే మాకు ఎల్లప్పుడు జయం ఇచ్చేది. మీ రక్తమే, మీ వాక్యమే మీరే తండ్రి. కాబట్టి దేవా మేము సుధిస్తున్నాం తండ్రి. ప్రతి ఒక్కరు జయంతో ప్రతి కృపా దేవా దేశమని ప్రార్థన చేస్తున్నాం. ఓహే డబా కరబిన సుగోడు కోరబిడే ఆశీర్వాదం నుండి ఇంకా గొప్ప ఆశీర్వాదంలోనికి ప్రతి ఒక్కరు నడిపించిందండి. పరిశుద్ధాత్మ నదులు ప్రవచించినా కానీ ప్రార్థన చేస్తున్నాం. అభిషేకంలో ప్రతి ఒక్కరు యేసులో ఇంగ్రెస్ ఉన్నా కానీ ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఆత్మీయంగా, మానసికంగా, శరీరంగా, ఫైనాన్షియల్ ప్రతి ఏరియాలో ఇంగ్రెస్ ఉన్నా కానీ యేసునామములో ప్రార్థన ఇస్తున్నాం. ఇప్పుడు వచ్చిన ప్రతి ఒక్కరిని దీవిస్తున్నాం తండ్రి. రక్తంగా అభిస్తున్నాం. అభాధికారులు పరిశుద్ధాత్మ అగ్ని వల్ల అది లేమైపోయిన యేసు వల్ల లేమైపోయినా కానీ ప్రార్థనిస్తున్నాం. ప్రతి ఒక్కరిలో బలంగా పరిశుద్ధాత్మతో మీరు కార్యం చేస్తున్నట్టు వందనాలు. లోతైన అనుభవంలోనికి మమ్మల్ని నడిపించమని ప్రార్థనిస్తున్నాం. ఈ రోజు ప్రత్యేక దీవిస్తున్నాం. బలమైన ఆత్మకార్యాలు హోలీ స్పిరిట్ మీరు దయచేయమని ప్రార్థనిస్తున్నాం. మహిమా ఘనత మీకే అభిస్తున్నాం. యేసుక్రీస్తు గొప్ప నామములో ప్రార్థనిస్తున్నాము. గొప్ప మా పరమ తండ్రి. ఆమేన్ ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. యేసుక్రీస్తు నందు ప్రియమైన వారలారా, మినిస్ట్రీస్ ద్వారా అనేకులు దీవించబడుతున్నారు. ఈ ఛానల్ ద్వారా దేవుని సత్యవాక్యం పరిశుద్ధాత్మ ప్రేరేపణతో అభిషేకించబడిన దైవజనులైన టిఆర్ రతీష్ గారు మరియు సిస్టర్ దేవి రతీష్ గారులచే అందించబడును. మరియు ప్రతిరోజు జరిగే జూమ్ ప్రేయర్ మీటింగ్లో పాల్గొనడానికి మా జూమ్ ఐడి
4786189683, పాస్కోడ్ 7. సమయం ఉదయం 4 గంటల నుండి 7 గంటల వరకు, సాయంత్రం 7 గంటల నుండి 8 గంటల వరకు జరుగును. ప్రార్థన అవసరతల కొరకు సంప్రదించవలసిన ఫోన్ నంబర్స్ 8501934577 మరియు 9010640084. పరిచర్యను బలపరచాలి అని ప్రేరేపించబడిన వారు మీ కానుకలను గూగుల్ పే, ఫోన్ పే ద్వారా లేదా స్క్రీన్పై చూపించబడిన క్యూఆర్ కోడ్ స్కాన్ ద్వారా 8501934577కి పంపగలరు. ఈ ఛానల్ని సబ్స్క్రైబ్, లైక్, షేర్ చేయడం ద్వారా ఈ సత్యవాక్యం ఇతరులకు అందించగలరు. ధన్యవాదాలు. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్.